नमस्कार मुद्रा प्रेयर। ओम सहना भवतु। ओम सहना भवतु। सहनौ भुनक्तु। सहनौ भुनक्तु। सह वीर्यं करवावहै। सह वीर्यं करवावहै। तेजस्विनावधीतमस्तु। तेजस्विनावधीतमस्तु। मा विद्विषावहै। मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। ओम शांति शांति शांतिः। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः। ओम गुरुब्रह्मा गुरुर्विष्णुः। गुरुर्देवो महेश्वरः। गुरुर्देवो महेश्वरः। गुरुर्साक्षात् परब्रह्मा। गुरुर्साक्षात् परब्रह्मा। तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। हरिः ओम्। हरिः ओम्। श्री गुरुभ्यो नमः। श्री गुरुभ्यो नमः। हरिः ఓం. हरिः ओम्. రెండు చేతులు రాపిడి చేస్తూ ఆ వేడిని వెచ్చదనాన్ని ముఖానికి కళ్ళకు అప్లై చేస్తూ హ్యాండ్స్ నెమ్మదిగా డౌన్ చేయండి. శుభోదయం. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సో మేము ఈ స్థానాల్లో మామూలు ఖాళీ లేకుండా కూర్చోడానికి ప్రయత్నం చేయండి. జనరల్గా మన సైకాలజీ ఎట్లా ఉంటుందంటే ఎక్కడ కూర్చున్నామో మళ్ళీ రెండోసారి మూడోసారి అట్లాగే ఒకే దగ్గర అనేది ఉంటుంది. ఒక్కొక్కసారి రాకపోతే ప్లేసులు ఖాళీ ఉంటాయి కాబట్టి వెనుక వాళ్ళు ఫిలప్ చేయడానికి ప్రయత్నం చేయండి. సో జనరల్గా ఈ యొక్క యోగా అనేది చాలా ఒక తపస్సు లాంటిది. యోగం అంటే అదృష్టం కలవాలి. మనం ఈ ఎర్లీ మార్నింగ్ లేచి ఇంత చక్కటి వాతావరణం రావడమే మనకు ఒక యోగం పట్టినట్టు. ముఖ్యంగా దీని ద్వారా మనకి ఎర్లీగా లేచేటువంటి ఒక క్రమశిక్షణ అలవాటు పడుతుంది. మొద్దున లేవాలి కాబట్టి ఎర్లీగా పడుకునేటువంటి ఇది అలవాటు వస్తుంది. సో ఇక్కడున్న 15 days ఇది ఫస్ట్ నేర్చుకుంటే ప్రకృతి వైద్యంలో మొట్టమొదటిది ఏంటంటే ఎర్లీ టు రైజ్, ఎర్లీ టు ఈట్ ఈవినింగ్, ఎర్లీ టు బెడ్. సో ఇది మేజర్ కాన్సెప్ట్. మీకు 50% ఆరోగ్యం ఇందులోనే వస్తుంది. సో ఎర్లీ మార్నింగ్ మీరు ఇంకొక 25%, 30% ఈ యోగా ద్వారా చాలా బాగా ఫ్లెక్సిబిలిటీ, ఎందుకంటే మన జాయింట్స్ని సరిగా కదలికలు లేకుండా ఉన్నాయి. కూర్చొని వైట్ కాలర్ జాబ్ లాగా వెనకటి రోజులా కష్టపడితే ఏమి ఇబ్బంది లేదు, కానీ ఇప్పుడు మనం అంతగా చేయడం లేదు వాస్తవంగా వెనకటి వాళ్ళతో కంపేర్ చేస్తే. సో అందుకని ఈ మార్నింగ్ కనీసం 1 గంట కనుక మనం ఈ ప్రశాంత వాతావరణం ఆస్వాదిస్తూ చేస్తే మనకు కలిగే అనుభూతి, తర్వాత బెనిఫిట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. తర్వాత అతి ముఖ్యమైనది ఏంటంటే ఈ మనం ప్రారంభం నుంచి ఒక తపస్సులా ఒక ప్రేయర్ ఎందుకు చేస్తాము అంటే మనం రకరకాల మైండ్లో అంశాలు ఉంటాయి. మనం ఇంట్లో కానీ కుటుంబంలో కానీ వృత్తి వ్యాపారంలో కానీ సో అవన్నీ కూడా మన మైండ్ని అనేక రకాలుగా వాటిని ఫ్రీక్వెన్సీ అంటారు. అవన్నీ కూడా మనల్ని ఇబ్బంది పెడుతూ ఉండొచ్చు, కొన్ని రకరకాలుగా అది ఉండొచ్చు. ఎవరికి ఎలా ఉన్నా కూడా మన ఎర్లీ మార్నింగ్ ఒకటి ఫ్రెష్గా ఉండడమే కాకుండా ఫస్ట్ దీనికి ట్యూన్ కావడానికి ప్రేయర్తో స్టార్ట్ చేస్తాం. వాస్తవంగా ఇది వేదాస్ నుంచి తీసుకున్నటువంటిది, చాలా ముఖ్యమైనటువంటిది. ఓం సహనా భవతు ఇవన్నీ కూడా మరి కలిసి అప్పుడు గురు శిష్యులు అనే వాళ్ళు అనేది ఇది మన ఇప్పుడు వచ్చినటువంటి యోగా ఈరోజు వాట్సాప్ లేవు, అప్పుడు బుక్స్ కూడా లేవు. ఒక గురువు గారు నెక్స్ట్ జనరేషన్ కొంతమందికి తయారు చేసి వాళ్ళకి నేర్పించేవారు. మళ్ళీ జనరేషన్కి వాళ్ళ గురువులే వాళ్ళు నేర్పించేవారు. నేర్చుకున్న వాళ్ళందరూ చేయరు, కానీ అలా కొన్ని వేల సంవత్సరాల నుంచి తరతరాలుగా
మనకు అందించిన యోగ విద్య ఇది. సో ఇప్పుడు ఇవి వాట్సాప్లు, తర్వాత నెట్, పుస్తకాలు రకరకాలుగా వచ్చాయి కాబట్టి ఇంకా కొద్దిగా అడ్వాన్స్డ్ అవుతా ఉన్నది, క్రియేషన్ జరుగుతుంది. కానీ ఈ కాన్సెప్ట్, వేదిక్ కాన్సెప్ట్, యోగిక్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా దీనికి సపరేట్గా ఫిలాసఫీ ఉంది. కాబట్టి ఒక పర్టికులర్ మానసికంగా మనం పూర్తిగా ఇందులో ఇన్వాల్వ్ అయి చేయడం అనేది ముఖ్యం. అందుకని ఆ గురువుల మధ్య చూడండి, మన ఇద్దరం కలిసి బ్రతుకుదాం, భగవంతుడు మనల్ని పోషించుగాక, మన ఇద్దరం కలిసి తిందాం, కణాలని మనకు మంచి ఆహారము భగవంతుడు అందించాలని, అలాగే తేజస్సుతో కలిసి పని చేద్దాం, మన వీర్యాన్ని అంటే మన శక్తిని పెంచుకుందాం. అలాగే మనకి ఏ రకమైనటువంటి మధ్యలో ద్వేషాలు అనేవి రాకుండా మన ఇద్దరి మధ్యలో నుంచి వెళ్ళి అలా ముందుకు వెళ్ళాలని చూడండి అలా యొక్క ఆలోచన. అలాగే గురువుని ఎంత బాగా పూజించేవారంటే అక్కడి నుంచి వాళ్ళే మనం జన్మనిస్తే తర్వాత తల్లిదండ్రులు, తర్వాత ఆల్మోస్ట్ ఆల్ 4-5 సంవత్సరం నుంచి వెళ్ళి యుక్త వయసు వచ్చే వరకు, తర్వాత జీవితం అంతా ఎలా గడపాలో కావలసినటువంటి శక్తి, సామర్థ్యాలని, నాలెడ్జ్ని, స్కిల్స్ని అన్నీ కూడా గురువులు ఇచ్చేవారు. కాబట్టి గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు మహేశ్వర అనేది ఈరోజు మనం అదే వచ్చింది. కాకపోతే ఈ పరంపరని కంటిన్యూ చేయడం కోసం వాళ్ళు ఇచ్చినటువంటి ఆ యోగ విద్యను మనం నేర్చుకుంటున్నాం కాబట్టి కృతజ్ఞతా భావంతో, మంచి భావంతో ప్రేయర్ చేస్తాం. అది ఒక ఆస్పీషియస్ స్టార్టింగ్. అలాంటి అది ఇప్పుడు మనం పూజ స్టార్ట్ చేసేటప్పుడు కూడా ఏదో విఘ్నేశ్వరుని పూజ చేస్తున్నట్టుగా అలాంటిది ఇది. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే తెలియనటువంటి ఒక శక్తి అనేది, మీరు యోగా నేర్చుకోకముందు ఉన్నటువంటి మీ శక్తి సామర్థ్యాలు, నేర్చుకున్న తర్వాత మీ శక్తి సామర్థ్యాలు, అంతకుముందు మీకున్నటువంటి స్కిల్స్, నాలెడ్జి, ఆలోచన విధానం తర్వాతకి చాలా మారుతుంది. మారాలంటే మెకానికల్గా వచ్చి కూర్చొని ఏదో 4 ఎక్సర్సైజ్ చేసి వెళ్ళినట్టుగా వెళ్తే ఉపయోగం లేదు. బాడీలో ప్రతి పార్ట్ని ఇన్వాల్వ్ చేయండి. నేను అదే నేర్చుకున్నాను, మీకు అదే నేర్పిస్తున్నాను. యోగాలో పీజీ చేశాను నేను వివేకానంద యోగా యూనివర్సిటీ బెంగళూరులో. ప్రత్యేకంగా ఉండే అడ్వాన్స్డ్ యోగా ఇవన్నీ కూడా డీపర్ లెవెల్లో స్టడీ చేశాం. కాబట్టి ఒక పర్టికులర్ వేలో మనం బేసిక్సే కాబట్టి ఆ బేసిక్స్ కూడా పర్ఫెక్ట్గా ఉంటే కొంతమంది ఇన్స్పైర్ అవుతారు. అలాగే మీకు ఆరోగ్యం కూడా బాగుంటుంది. నేను బాగుంటాను, నాతో పాటు మీరు బాగుంటారు అనే ఉద్దేశంతో ప్రాపర్గా నేర్చుకోండి. వండర్ఫుల్ కాన్సెప్ట్. అది ఊరికే కాళ్ళు చేతులు ఇలా ఇలా అంటున్నాము అనేది పెట్టుకోకండి. ప్రతి ఒక్క దాంట్లో సైన్స్ ఉంది, ప్రతి దాంట్లో ఒక ఫిలాసఫీ ఉంది. మనకి అవుట్లుక్ కూడా డిఫరెంట్గా ఉండాలి. రైట్, లెట్ us స్టార్ట్. సో సూక్ష్మ వ్యాయామాలు ప్రారంభం చేసే ముందు హాయిగా రిలాక్స్ కండి. మెంటల్గా, ఫిజికల్గా అవుట్ సైడ్ ప్రపంచాన్ని మర్చిపోండి. ఇక్కడ కూడా మీకు మీరు పూర్తిగా ఇన్వాల్వ్ చేయండి. నేను ఎప్పుడు చెప్తాను, మైండ్, బాడీ, బ్రెత్, ఈ 3 మాత్రం కంపల్సరీగా. మన శ్వాస ఎలా తీసుకుంటున్నాం, మన బాడీ ఎలా స్పందిస్తుంది, మన మనసు ఏ స్థితిలో ఉంది. సో ఎలాంటి స్థితిలో ఉన్నా, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా మనం ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా ఎగ్జాల్టెడ్గా ఉండాలి, చాలా హాయిగా. ఏదో ఒక కొత్త విషయమే కాదు, ఒక గొప్ప ఆనందాన్ని పొందాం. ప్రపంచంలో ఎప్పుడు లేనటువంటి కొత్త అనుభూతిని పొందడానికి వస్తున్నాం అని, ఆ శిక్షణ కోసం వస్తున్నాం అని ఫీల్ అవుతూ చేయండి. మీలో చాలా మార్పు వస్తుంది. ఓకే, దిస్ ఈజ్ ఓన్లీ మనం గైడ్ చేస్తుంటాం కాబట్టి వాటిని ఊహించుకుంటూ ఆయన ఇన్వాల్వ్ అయ్యి వర్తమానంలో జీవిస్తూ చేయాల్సినటువంటి అతి ముఖ్యమైనది. ఓకే, పాదవేళ్లతో ప్రారంభం చేయండి. స్మాల్ థింగ్స్ బట్ మేక్స్ బిగ్ డిఫరెన్స్. అది ఓవర్ ఏ పీరియడ్లో. ఓకే, సో మన పాదాల వేళ్ళని కూడా చక్కగా స్క్వీజ్ చేసేయండి గట్టిగా అండ్ రిలీజ్ చేయండి. సో స్టిమ్యులేషన్ ప్రారంభమవుతుంది. చిన్న స్మాల్ ఇన్సిడెంట్సే మీ యొక్క మార్పును బాగా తీసుకొస్తుంది బాడీ లోపల, గమనించండి. అలాగే పాదాల వేళ్ళను కూడా ముందుకు పుష్ చేయండి. పైన ఉన్నటువంటి మజిల్స్ అన్నీ స్ట్రెచ్ అవుతాయి. అలాగే మన వైపు లాక్కున్నప్పుడు మన పిక్క కండరాలు బాగా స్ట్రెచ్ అవుతుంది, కఫ్ మజిల్స్. సో అలాగే ముందుకి మన వైపుకి. గ్యాస్ట్రోనిమస్ మజిల్స్ అని ఉంటాయి, ఒక గ్రూప్ ఆఫ్ మజిల్, పిక్క కండరాలు, చాలా బ్యూటిఫుల్ మజిల్స్.
అవి మనం ఎంత బాగా వాడుకుంటే అంత మంచిది. సర్క్యులేషన్ మన గుండెకు పంపడానికి రక్త ప్రసరణ పైకి అంటే యాక్చువల్గా గ్రావిటేషన్ ఫోర్స్ కిందికి వస్తుంది గుండె నుంచి, కానీ పైకి పంపాలి గుండె వైపుకి. అది ఫోర్స్ చేయాలంటే మన కదలికలు ఉండాలి. అందుకనే ఎక్కువసేపు కూర్చున్నా నిలబడ్డా మీకు చాలామందికి వ్యారికోస్ వెయిన్స్ ఎందుకు వస్తాయంటే అది లూజ్ అయిపోయి వీక్ అయిపోయి స్ట్రెంత్ తగ్గిపోయి అలా ఎంగార్చ్ అయిపోతూ ఉంటుంది. సో అందుకని ఈ కదలికలు మనకి జీవితంలో ఇబ్బంది లేనటువంటి స్థితికి తీసుకెళ్ళడానికి బాగా హెల్ప్ అవుతాయి. అలాగే రొటేషన్ చేద్దాం క్లాక్ వైజ్ డైరెక్షన్. సో పాసిబుల్ మూమెంట్స్ ఇప్పుడు మనకి జాయింట్లో కూడా కొన్ని ముందుకు కొన్ని వెనకకి మాత్రమే వంగుతాయి, కొన్ని రొటేషన్ చేయవచ్చు. ఎగ్జాంపుల్ మెడ కానీ షోల్డర్ కానీ హిప్ జాయింట్స్ కానీ రొటేషన్ చేస్తాం. ఇప్పుడు ఎల్బో ఉందనుకోండి ఓన్లీ ముందుకే వస్తుంది, వెనకకు రాదు. కాళ్ళు వెనకకే వస్తాయి, ఇక ముందుకు రావు, ఆపోజిట్ రివర్స్. సో అలా ప్రతి జాయింట్ని కదిలిస్తాం. కండరాలు వాటికి లిగమెంట్స్ ఉంటాయి, టెండాన్స్ ఉంటాయి. రేపు జాయింట్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జాయింట్ ఎంత అద్భుతమైందంటే దాంట్లో ఉండే స్ట్రక్చర్ కూడా అంత అద్భుతమైనటువంటి ప్రతిదాన్ని మనం కదిలిస్తున్నప్పుడు అక్కడ వేస్ట్గా ఉన్న ఫ్లూయిడ్ అంతా కూడా మనకి బ్లడ్ సర్క్యులేషన్లో కలుస్తుంది అనమాట. సో 2 కాళ్ళు సైడ్ పెట్టేసి మూమెంట్ ఇవ్వండి ఫ్రీగా. బ్యాక్గ్రౌండ్ ఫిలాసఫీ సైన్స్తోనే మేము అన్నీ చేపిస్తున్నాం, చక్కగా చేయండి. మీరు ఏమి మైండ్లో ఎలా చెప్తే అలాగే చేసాను, ఒక సరెండరింగ్ కావాలి, అప్పుడే మీకు బెనిఫిట్ ఎక్కువ వస్తుంది. సో 2 కాళ్ళ దగ్గరగా చేర్చి నెమ్మదిగా మోకాళ్ళని పైకి కిందికి మూవ్ చేయండి. గివ్ ఏ బ్యూటిఫుల్ మసాజ్ టు యువర్ కాఫ్ మజిల్స్, థైస్, ఎస్పెషల్లీ నీ వెనుక భాగంలో చాలా ఆర్టరీస్ వెయిన్స్ పాస్ అవుతూ ఉంటాయి, వాటన్నిటికి కూడా స్టిమ్యులేషన్. ఓకే, నౌ రైట్ లెగ్ లాక్కోవాలి గట్టిగా, అలాగే ముందుకి కూడా స్ట్రెచ్ చేయండి. లాక్కోండి, స్ట్రెచ్ చేయండి, గట్టిగా లాక్కోండి. మీకు ఎంత ఇబ్బంది లేదో అంతవరకు లాక్కోవచ్చు. అలాగే ఫార్వర్డ్ స్ట్రెచ్ కూడా మీ యొక్క పిక్ కండరాలు థై మజిల్స్ కూడా బాగా స్ట్రెచ్ చేయండి. నవ్ జర్క్స్ ఇద్దాం. ఒక 10 to 12 టైమ్స్ అలా చేస్తే మనకు ఇందులో కానీ నీలో కానీ హిప్లో కానీ ఏదైనా అలైన్మెంట్ రాంగ్ ఉన్నా టైట్గా ఉన్నా అవన్నీ ఫ్రీ అయిపోతాయి. సో అవన్నీ కూడా మనకి ఇన్ని రకాలుగా మీకు హెల్ప్ చేస్తాయి. దగ్గరికి లాక్కోండి. ఎట్ ద సేమ్ టైం అండ్ స్ట్రెచ్ అవుట్. లాక్కోండి గట్టిగా అండ్ స్ట్రెచ్ అవుట్. గట్టిగా లాక్కోండి అండ్ స్ట్రెచ్ అవుట్. ఇప్పుడు జర్క్స్ ఇద్దాం. ఓకే, నా కొద్దిగా ఫ్రీ అయిపోయి కాబట్టి మనం ఇప్పుడు కదలికలు ఇద్దాం. మోకాళ్ళల్లో జనరల్గా చాలా మంచి జాయింట్ ఇది. వీక్గా ఉన్నప్పుడు కూడా ఏంటంటే ఒక్కోసారి కాట్లేజ్ తగ్గి దగ్గరికి వస్తుంది, అప్పుడు పెయిన్ వస్తుంది. అందుకని స్ట్రెచ్చింగ్ అనేది బాగా అవసరం. ఏజ్ పెరుగుతున్న కొద్దీ కంపల్సరీ చేయాలి. ఓకే, మోకాళ్ళ పైకి కిందికి తాడించండి. చంద్రబాబు నాయుడు గారు రెగ్యులర్గా యోగా ఒకరోజు ఫిట్నెస్ ఒకరోజు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆయనకు ఆల్రెడీ 75 years కాబట్టి మజిల్ స్ట్రెంగ్త్ అలాగే మెయింటైన్ చేయడానికి ఆ ఫిట్నెస్, అలాగే ఫ్లెక్సిబిలిటీ పెరగడానికి యోగా. ఈవెన్ మోడీ గారు కూడా ఆయన సజెస్ట్ చేయడం ద్వారా ఈయన కంటిన్యూ చేస్తున్నారు, ముందు నుంచి ఉంది కాబట్టి. ఎంత పర్ఫెక్ట్గా చేస్తూ ఉంటారు, పూర్తిగా ఇన్వాల్వ్ అయి చేస్తుంటారు. అంత బిజీగా ఉన్న పర్సన్స్ చేస్తున్నారు, మరి మనం చేయడంలో తప్పేంటి? సో టేక్ ఇన్స్పిరేషన్. ఇలా చేస్తున్నప్పుడు పైకి కిందికి బాగా మీరు హిప్ జాయింట్స్ మీద మనసు పెట్టి మూవ్ చేయండి. బాగా స్ట్రెచ్ చేయడానికి ప్రయత్నం చేయాలి. టైట్గా ఉన్నాయి, ఓవర్ ఏ పీరియడ్లో మెల్లగా ఈజీ అయితే ఒక రోజులో రావు. మెల్లగా ప్రయత్నం చేస్తుంటే అవుతుంది. ప్రయత్న శైథిల్యం అంటాం యోగా లోపట. ఎంత చేస్తే అంత బాగా వస్తాయి.
ట్రై చేయండి. ఏజ్ ఈజ్ నాట్ ద బార్, అలాగే ఫ్యాట్ ఈజ్ నాట్ ద బార్. ఎంతోమందిని చూశాను. ఓకే, దగ్గరికి లాక్కోండి. బాగా లావు ఉన్న వాళ్ళు కూడా ఫ్లెక్సిబిలిటీ ఎంత బాగా చేస్తారు, ఈవెన్ కాంపిటీషన్స్లో, ఇంటర్నేషనల్ కాంపిటీషన్లో కూడా. సో కిందికి పుష్ చేస్తూ హాయిగా తల పైకి స్ట్రెచ్ చేస్తూ ఫార్వర్డ్ బెండ్ చేయండి. ఫార్వర్డ్, మోకాళ్ళ కిందికి పుష్ చేయండి. నడుములో నుంచి, తల భాగంలో నుంచి స్పైన్ ముందుకు పుష్ చేయండి. ముందుకనంటే కిందికి కాదు, ఫార్వర్డ్ స్ట్రెచ్ చేయాలి. చేసినప్పుడు హిప్ జాయింట్లో పెయిన్ వస్తూ ఉంటుంది. ఆ స్ట్రెచెస్ ఇంపార్టెంట్. మోకాళ్ళని కిందికి చేస్తూ తల భాగాన్ని కొద్దిగా ముందుకు పుష్ చేస్తూ డౌన్ చేయండి. స్ట్రెచ్ 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 స్ట్రెచ్. గివ్ ఏ బ్యూటిఫుల్ స్ట్రెచ్, ఎంజాయ్ ద పెయిన్. స్లోగా గాలి తీసుకుంటూ పైకి నిటారుగా సాగతీయండి. వన్స్ అగైన్ టేక్ డీప్ బ్రీత్ అండ్ బ్రీత్ అవుట్. స్ట్రెచ్ ఫార్వర్డ్ 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 ఫార్వర్డ్. ఇన్హేల్. ఈ రెండు పాదాలను వెడల్పు చేయండి. ఇంకా కొద్దిగా ముఖాలు కిందికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలా స్ట్రెచ్ చేస్తూ సాగతీయండి ముందుకి. స్ట్రెచ్ ఫార్వర్డ్ అండ్ పుష్ డౌన్. గాలి వదులుతూ స్ట్రెచ్ చేయండి. హిప్ జాయింట్లో చక్కటి ప్రెజర్. ఎంజాయ్ ద పెయిన్. ఎంత బాగుంటుందంటే ఆ పెయిన్ని, దిస్ ఈస్ కాల్డ్ ప్లెజెంట్ పెయిన్, ఎంజాయబుల్ పెయిన్. టాలరేట్. మెల్లగా రిలీజ్ చేయాలి. మీరు ఎంత టైట్గా పెడితే అంత రిస్ట్రిక్ట్ అవుతుంది. దాన్ని లూజ్ చేస్తూ పుష్ చేయండి మీకు మీరుగా స్వయంగా. స్ట్రెచ్ స్ట్రెచ్. ట్రై టు టచ్ యువర్ ఫోర్ హెడ్, యువర్ ఫీట్. టచ్ 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 టచ్. స్లోలీ ఇన్హేల్. హోల్ బాడీ స్ట్రెచ్ చేద్దాం. రెండు పాదాలు ముందుకి అండ్ మడిమెల మీద, చేతుల మీద బాడీని లిఫ్ట్ చేయండి. తల వెనుకకు వాల్చండి. పాదాన్ని ముందుకు సాగతీస్తూ నడువుని పైకి స్ట్రెచ్ చేయండి. హోల్ బాడీ స్ట్రెచింగ్. స్ట్రెచ్ అప్ 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 అండ్ రిలీజ్. గాలి వదులుతూ బ్రెత్ ఎప్పుడు కూడా మీ కంట్రోల్లో పెట్టుకోవాలి. కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చోండి. ఇప్పటి వరకు మనకి పాదాల వేళ్ళ నుంచి హిప్ జాయింట్స్ వరకు చక్కగా కొంతవరకు చేసాం. చాలా వెరైటీస్ ఉన్నాయి ఇందులో, 101 వెరైటీస్ ఉన్నాయి. బట్ మనం టైం కన్స్టెంట్ బట్టి, మనకి ఇంట్రెస్ట్ని బట్టి కొన్ని మాత్రమే డిజైన్ చేసుకున్నాం. టోటల్గా ఏ చేసినా ఇవే మూమెంట్స్ ఉంటాయి కాబట్టి ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తున్నాం. టేక్ డీప్ బ్రీత్, బ్రీత్ అవుట్. 3 times గాలి తీసుకొని వదలండి హాయిగా. ఓకే, చేతులు ముందుకి పుష్ చేయండి. ఫింగర్ మూమెంట్స్. ఓకే, పిడికిలు బిగించి రిస్ట్ రొటేషన్, క్లాక్ వైజ్ డైరెక్షన్. షోల్డర్ లెవెల్లో మీ యొక్క చేతుల్ని ముందుకు సాగతీసి హాయిగా రొటేట్ చేయండి. పెయిన్ ఉన్న వాళ్ళు ఉండొచ్చు, లేని వాళ్ళు ఉండొచ్చు, నో ప్రాబ్లం. రెస్ట్రిక్టెడ్గా ఉన్నటువంటి మన బాడీ మనతో మాట్లాడుతుంది, ప్రతి పార్ట్ ఎక్కడ నొప్పిందనేది. సో ముందు ట్రై టు అండర్స్టాండ్ యువర్ బాడీ లాంగ్వేజ్. అలాగే ఆపోజిట్ సైడ్ ఎక్కడ పెయిన్ ఉంటే అక్కడ కాన్సన్ట్రేట్ చేయండి తగ్గేంత వరకు. పెయిన్ మనకు ఒక మంచి ఇండికేటర్, ఫ్రెండ్. ఎక్కడ ప్రాబ్లం ఉందో చెప్తుంది కాబట్టి. ఓకే, నౌ ఎల్బో మూమెంట్స్. స్ట్రెచ్ చేయండి. షోల్డర్ రొటేషన్. హాయిగా రొటేట్ చేయండి. మీ మనసు పూర్తిగా షోల్డర్ మీద పెట్టి రొటేట్ చేస్తూ ఉండండి. గాలి తీసుకుంటూ వదులుతూ మీ షోల్డర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ చేయండి.
ఓన్లీ మన బాడీ మీదనే ఉండాలి. మన పార్ట్లే కదిలిస్తున్న కదలికల మీదనే కాన్సన్ట్రేట్ చేయండి. అలాగే రివర్స్, ఆపోజిట్. Take deep breath and breathe out. Enjoy the pain in the shoulders. కొద్దిగా స్ట్రెయిన్ చేయాలి ప్రతి కండరాన్ని. ఓకే, నా ఈ షోల్డర్స్ని మరింత స్ట్రెచ్ చేయడానికి పైకి కిందికి పుష్ చేయండి గట్టిగా. బ్యాక్ అండ్ ఫ్రంట్. ఒకసారి పైనుంచి ఒకసారి కింద నుంచి బాగా స్ట్రెచ్ చేయండి. ఓకే, now take deep breathe out and relax 3 times. ఓకే, నా మెడకు సంబంధించిన ఎక్సర్సైజ్ చేద్దాం. ఈ 4 మూమెంట్స్ ప్రపంచం మొత్తం మీద ఏ ఆర్థోపెడిషన్ అయినా, ఏ డాక్టర్ అయినా, ఏ సర్జన్ అయినా చెప్పేది ఇది ఒక్కటే. ఆల్ ఫిజియోథెరపిస్ట్ చెప్పేది ఇది ఒకటే. మీరు అక్కడికి వెళ్ళని అవసరం లేకుండానే మనం ముందుగానే జాగ్రత్త పడుతున్నాం. ప్రివెన్షన్ ఆల్వేస్ బెటర్, చీపర్ అండ్ బెస్ట్. సో అందుకని నడుముని బాగా సాగతీస్తూ మీ మెడ కండరాలని టైట్ చేయొద్దు, ఫ్రీగా వెళ్ళి చేయండి. ఇప్పుడు నెమ్మదిగా పైకి స్ట్రెచ్ చేయండి. టేక్ డీప్ బ్రీత్. పైకి అనుభూతి చెందుతూ చేయండి. బాగా స్క్వీజ్ చేయాలి పైన గడ్డాన్ని, పైకి స్ట్రెచ్ చేస్తూ. నా స్లోగా మెడ నొప్పి లేని వారు మాత్రం కిందికి పుష్ చేయండి, గడ్డాన్ని ఛాతికి టచ్ అయ్యే విధంగా. సో ఇక్కడ గమనించండి, ఈ యొక్క మజిల్స్ ఉంటాయి ఇక్కడ వెనుక నుంచి. ఈ మజిల్స్ అన్ని ఇట్లా ముందుకు ఇలా స్ట్రెచ్ అయినప్పుడు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇలా ఫార్వర్డ్ స్ట్రెచ్ చేయాలి. అలాగే టేక్ ఇన్. ఇంటర్నేషనల్ ఫిజియోథెరపిస్ట్ కూడా చెప్తున్నాయి ఇవే, అందుకని అన్ని సైంటిఫిక్గా నేను చెప్తున్నాను, చేయండి. అలా పైకి స్ట్రెచ్ చేయండి. మీ మజిల్స్ అన్నీ కూడా స్ట్రెచ్ స్ట్రెచ్ స్ట్రెచ్. నౌ ఎక్సేల్. ముందుకు పుష్ చేయాలి. ఇలా మీ మెడ కండరాలని ఇలా స్ట్రెచ్ రావాలి పైకి. స్ట్రెచ్ అండ్ ఇన్హేల్. పైకి స్ట్రెచ్ చేయండి, మెడలో బాగా స్ట్రెచ్ చేయండి. నౌ వన్స్ అగైన్ బ్రీత్ అవుట్. గాలితో అనుసంధానం చేస్తూ చక్కగా కదలికలు ఇవ్వండి. స్ట్రెచ్. ఈ మజిల్స్ని బాగా స్ట్రెచ్ చేయండి. ఆన్ రిలీజ్. మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ తర్వాత రిపీట్ చేసుకోండి. టైం దృష్టిలో పెట్టుకొని ఓన్లీ 3 టైమ్స్ చేయిస్తున్నాను. నా రైట్ సైడ్కి వన్స్ అగైన్ మెడ కండరాలను రిలీజ్ చేయండి. వెన్నముక సాగతీస్తూ నెమ్మదిగా రైట్ సైడ్కి బెండ్ చేయండి. అందరు కుడి వైపు నేను ఎలా చేస్తున్నా అలాగే. మీ చెవి షోల్డర్కి టచ్ అయ్యే విధంగా బెండ్ చేయాలి. ఆపోజిట్ సైడ్ మీ మజిల్స్ ఎలా స్ట్రెచ్ అవుతుందో గమనించండి. ఎంజాయ్ ద పెయిన్, ఎంజాయ్ ద స్ట్రెచ్. నౌ ఇన్హేల్. Exhale and stretch, 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 stretch. Inhale. Exhale and stretch, 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 stretch. Inhale. Exhale and stretch, 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 stretch. Inhale and exhale. Stretch చేయండి గట్టిగా. Now once again take deep breath and breathe out. గాలి వదులుతూ స్ట్రెచ్ చేయాలి. గాలి తీసుకుంటూ నెమ్మదిగా ఆపోజిట్ సైడ్ కూడా గాలి వదులుతూ స్ట్రెచ్ చేయండి. Now release. ఇప్పుడు ప్యారలల్గా స్ట్రెచ్ చేద్దాం. రైట్ సైడ్కి సమాంతరంగా పుష్ చేయాలి. వెనుకకి వెనుకకి వెనుకకి. నౌ ఇన్హేల్. ఎక్సేల్. స్ట్రెచ్
stretch, 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 stretch. Inhale, exhale and stretch, 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 stretch. Inhale, exhale and stretch, 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 stretch. Inhale, ఎక్సేల్. ఇప్పుడు లాస్ట్గా ఒక్కసారి చెయ్యి సపోర్ట్ తీసుకొని వెనకకి ఇలా పుష్ చేయడానికి ప్రయత్నం చేయండి. అప్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ డైరెక్షన్లో హాయిగా ఉంటుంది. మీ ఎంతకి హ్యాపీగా ఉంటే అంతవరకు స్ట్రెచ్ చేయండి అండ్ రిలీజ్. వన్స్ అగైన్ ఆపోజిట్ సైడ్ కూడా అలాగే స్ట్రెచ్ చేయండి. చాలా హాయిగా ఉంటుంది. ఎంజాయ్ చేస్తూ స్ట్రెచ్ చేయండి. నౌ రిలీజ్. బ్యూటిఫుల్. ఫైనల్గా మెడ నొప్పి లేని వాళ్ళు మాత్రమే ఇది చేయండి, అందరికీ కాదు. డౌన్ చేసి గుండ్రంగా తిప్పండి. హాయిగా ఉంటుంది. ప్రతి కదలికలు గమనించండి. మీరు రాత్రి రాంగ్ పొజిషన్లో పడుకున్నప్పుడు కూడా మజిల్స్ కొద్దిగా టైట్ అవుతాయి, టెన్షన్లోకి వెళ్తాయి, కొద్ది పెయిన్ రావచ్చు. అవన్నీ రిలీజ్ కావడానికి ఇది చక్కటి కదలిక. ఎంజాయ్ ద మూమెంట్స్. గాలి తీసుకుంటూ వదులుతూ చాలా ఈవెన్ గిడ్డినెస్ ఉన్న వాళ్ళకి మెడ కొన్ని రకాల మూమెంట్స్ ఉన్న వాళ్ళు జాగ్రత్తగా చేయాలి. అలాగే ఆపోజిట్. Now slowly stop the practice. కళ్ళది ఐస్ది లాస్ట్కి పైకి స్ట్రెచ్ చేయండి. బిగ్గరగా ఓపెన్ చేసి నా డౌన్, పుష్ డౌన్, 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 లిఫ్ట్ అప్, 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 డౌన్, 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 లిఫ్ట్ అప్. పైకి బాగా స్ట్రెచ్ చేయండి, స్ట్రెచ్ చేయండి, స్ట్రెచ్ చేయండి అండ్ డౌన్, డౌన్, డౌన్. వైడ్గా ఓపెన్ చేయండి. రైట్ సైడ్కి పుష్ చేయండి. స్ట్రెయిన్ కావాలి. అలాగే లెఫ్ట్ సైడ్కి పుష్ చేయండి. ఓపెన్ చేసి గట్టిగా స్ట్రెచ్, స్ట్రెచ్ అండ్ రైట్ సైడ్ స్ట్రెచ్, 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 స్ట్రెచ్. లెఫ్ట్ సైడ్ స్ట్రెచ్, 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 స్ట్రెచ్. రైట్ సైడ్ స్ట్రెచ్, స్ట్రెచ్, స్ట్రెచ్. లెఫ్ట్ సైడ్ స్ట్రెచ్, 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 స్ట్రెచ్. ఇప్పుడు నెమ్మదిగా కళ్ళు గట్టి ఓపెన్ చేసేసి గుండ్రంగా తిప్పండి. రొటేషన్ అన్ని డైరెక్షన్స్లలో చూడాలి. పైకి, రైట్, కిందికి, లెఫ్ట్కి అలా. అలాగే రివర్స్. ఇప్పుడు కళ్ళని గట్టిగా టైట్గా బిగించాలి. టైట్, టైట్, టైట్. ఓపెన్ వైడ్లీ, గట్టిగా ఓపెన్ చేయండి. టైట్లీ, క్లోజ్, 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 క్లోజ్. వైడ్లీ ఓపెన్, 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 ఓపెన్. టైట్లీ క్లోజ్, క్లోజ్. నా అరచేతుల్ని బాగా రబ్ చేసి కళ్ళ మీద పెట్టుకొని చక్కగా వేడిని ఆస్వాదిస్తూ రొటేషన్ చేయండి. క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్. ప్రెస్ అండ్ రిలీజ్. ఫింగర్స్ సూతనింగ్ టచ్. ఈవినింగ్ చేసేటప్పుడు కొద్దిగా చల్లటి నీళ్ళతో ఫ్లాష్ చేసేసి తడిగుడ్డ వేసుకుంటే కొద్దిసేపటికి మంచి మజిల్స్ రిలాక్స్ అవుతాయి, స్ట్రెయిన్ తగ్గుతుంది. ఓకే, ప్లీజ్ స్టాండ్ అప్. ఎంతమంది ఫాస్టింగ్లో ఉన్నారు ఇవాళ? కంటిన్యూషన్. బ్యూటిఫుల్. 6th, 7th డేనా? 6th డే. ఇదొక మంచి అవకాశం. చాలామంది 7 days, 9 days, 11 days అలా చేస్తుంటారు. కొద్దిమంది ఫుడ్ 13th కాబట్టి ఎక్కడికి ఎలా బ్రేక్ చేయాలని ప్లాన్ చేస్తారు. జనరల్గా
బట్ నా సజెషన్ ఏంటంటే ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళందరూ ఫాస్టింగ్కి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వండి. ఈవెన్ జ్యూస్ల మీద కంటిన్యూ చేస్తూ ఫ్రూట్స్ ఇంటికి వెళ్ళాక కూడా తినచ్చు. సో ఇది డాక్టర్స్ పర్యవేక్షణ ఉంటుంది కాబట్టి చాలా మంచిది. అనేక ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ అది కాబట్టి అట్లా చేయండి. 30 సంవత్సరాల పైనే ఎవరిని చూసినా కూడా ఏదో ఒక సమస్య ఉంటున్నది. ఈ రోజులలో సమస్య లేని వారు లేరు కాబట్టి యోగాలో ఎవ్రీడే ఇది చేస్తే మనం ప్రివెంట్ చేసుకోవచ్చు, రాకుండా చేసుకోవచ్చు. బెస్ట్ మెథడ్. నా ఇది బ్యూటిఫుల్ స్ట్రెచెస్ చక్కగా చేయండి అందరూ. మీరు ఈ ఫ్యాట్ తగ్గడానికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఒక్కొక్కరు 100 టైమ్స్ నేను రికమెండ్ చేస్తున్నాను. 100 టైమ్స్ 200 టైమ్స్ చేస్తూనే వెళ్ళాలి. సర్వైకల్ పెయిన్ ఇబ్బంది లేదమ్మా, చేయండి. చక్కగా స్ట్రెచ్ చేయొచ్చు. మనకు టైం తక్కువ కాబట్టి మేము తక్కువ చేయిస్తున్నాం. ఇది చాలా ఈజీ. దీనికి ఏమి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అక్కర్లేదు కాబట్టి ఇప్పుడు తీసుకొని చక్కగా చేయండి. మీ కెపాసిటీని బట్టి, వయసుని బట్టి. ఓకే, స్టాప్. నెమ్మదిగా సైడ్ టు సైడ్. స్లోగా 2 to 3 feet సడన్గా చేయండి. చేతులన్నీ ధారగా సాగతీయండి. నడుము వెనుక ఛాతిని ఎక్స్పాన్షన్ చేయాలి. వెన్నుపూసల మీద ఎక్కడ ఒత్తిడి పడద్దు. మెడ మీద ఎక్కడ టెన్షన్ ఉండకూడదు. రైట్ నౌ ట్విస్ట్. పైకి చూడడానికి ప్రయత్నం చేయండి. హాయిగా ట్విస్ట్ చేయండి. ఎంత ట్విస్ట్ చేస్తే అంత మంచిది. Okay, slowly stop the practice. Take deep breath. మెడ నడుము నొప్పులు వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు చేసుకోండి. హిప్ జాయింట్ల నుంచి ఫార్వర్డ్. Slowly stop the practice. ఇప్పుడు రొటేషన్ చేద్దాం. 2 కళ్ళు దగ్గరగా చేర్చండి. ఛాతీని ఎక్స్పాన్షన్ చేస్తూ హాయిగా రొటేట్ చేయండి. హిప్ జాయింట్ని కళ్ళు మూసుకొని ప్రశాంతంగా అబ్జర్వ్ చేయండి. మీ యొక్క హిప్ కదలికల్ని, తొడ కండరాలు, గ్లూటియల్ మజిల్స్, లోవర్ అబ్డమెన్, లోవర్ బ్యాక్ మజిల్స్ ఎలా స్ట్రెచ్ అవుతున్నది, ఎలా కదులుతున్నాయి గమనిస్తూ చేయండి హాయిగా. టేక్ డీప్ బ్రీత్ అండ్ బ్రీత్ అవుట్. ఎంత తిప్పగలిగితే అంత మంచిది. హిప్ రొటేషన్ బాగా వస్తుంది. హుల్లా హూప్స్ ఈవినింగ్ బాగా చేయండి. లేడీస్కి నేర్పిస్తున్నారు. చక్కగా రొటేట్ చేయండి. హిప్ రొటేషన్ ద్వారా చాలా లాభాలు ఉన్నాయి. థైస్లో ఫ్యాట్, గ్లూటియల్ మజిల్స్, బటక్స్లో, హిప్స్లో ఫ్యాట్ తగ్గడానికి బాగా హెల్ప్ అవుతాయి. అలాగే ఆపోజిట్ మజిల్ టైట్నెస్ కూడా బాగా తగ్గుతుంది. రొటేషన్ దీర్ఘంగా గాలి తీసుకుంటూ వదులుతూ హాయిగా తిప్పండి.
Now slowly stop the practice. Now body stretch చేయండి. Take deep breath. వెన్ను పూసల నుంచి షోల్డర్స్ నుంచి చేతి వేల వరకు బాగా పుష్ చేయాలి పైకి. స్ట్రెచ్ చేయండి, స్ట్రెచ్ చేయండి, స్ట్రెచ్ చేయండి. నౌ ఎక్సేల్. వన్స్ అగైన్ టేక్ డీప్ బ్రీత్. స్ట్రెచ్ అప్ 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 అండ్ రిలీజ్. రెండు కాలడంగా చేయండి. చేతులు పైకి పుష్ చేస్తూ రైట్ సైడ్కి అందరు బెండ్ చేయండి. స్ట్రెచ్ 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 స్ట్రెచ్. ఇన్హేల్, exhale and stretch, 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 stretch. Inhale, exhale and stretch, 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 stretch. Inhale, exhale and stretch, 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 stretch. Inhale. Now ట్విస్టింగ్ చేద్దాం హాయిగా. రైట్ సైడ్కి ట్విస్ట్ చేయండి. డయాగోనల్గా స్ట్రెచ్ చేయండి, స్ట్రెచ్ చేయండి, స్ట్రెచ్ చేయండి, స్ట్రెచ్ చేయండి. ఇన్హేల్, opposite side, stretch, 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 stretch. Inhale, exhale and stretch, 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 stretch. Inhale, exhale and stretch, 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 stretch. Now release. Okay, బాడీ ఫ్రీ చేసుకోండి. ఫస్ట్ సెగ్మెంట్ అయిపోయింది. చేతులని, కాళ్ళని, నడుముని బాగా ఫ్రీ చేయండి. బ్యూటిఫుల్. వాచ్ ఇట్ పెట్టండి. మనం 10 minutes బ్యాక్లో ఉన్నాం. ఇస్తారా ఈరోజు 10-15 నిమిషాలు ఎక్స్ట్రా? ఓకే. నా సూర్య నమస్కారాలకు వెళ్దాం. వెరీ బ్యూటిఫుల్ సూర్య నమస్కారాలు. ఇది ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ బెండింగ్ మాత్రమే ఉంటుంది. నడువు నొప్పి ఉన్న వాళ్ళు ఫార్వర్డ్ బెండ్ చేయకూడదు కాబట్టి మిగతా వాళ్ళు వెనుకకు స్ట్రెచ్ చేసుకోండి, సైడ్ స్ట్రెచ్ చేసుకోండి మామూలుగా. సో మిగతా వాళ్ళు మాత్రం చక్కగా సూర్య నమస్కారాలు చేయండి. మీకు నేను సూర్య నమస్కారాలు ఈజీగా ఎలా చేయొచ్చో కూడా నేను తర్వాత రేపు ఎల్లుండి ఒకసారి మీకు చూపెడతాము. ఈజీ మెథడ్స్ అన్నీ కూడా చెప్తాము నేను తర్వాత. ఓకే. నా నమస్కారాసన్. ఫస్ట్ వెన్నెముక సాగతీస్తూ ఛాతిని ఎక్స్పాన్షన్ చేయండి. 2 టేక్ డీప్ బ్రీత్. వెనుకకి బెండ్ చేయండి. నడువుని ముందుకు పుష్ చేయండి హాయిగా. 3 ఫార్వర్డ్ బెండింగ్ పాదహస్తాసన్. హిప్ జాయింట్లో నుంచి ఫార్వర్డ్ బెండ్ చేయాలి. స్ట్రెచ్ 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 స్ట్రెచ్. నౌ రైట్ లెగ్ బ్యాక్ అశ్వసంచలనాసన్. ఛాతిని ఎక్స్పాండ్ చేయండి. లెఫ్ట్ గ్రైండ్లో ప్రెషర్ క్రియేట్ చేయాలి. స్ట్రెచ్ చేయాలి, స్ట్రెచ్ చేయాలి, స్ట్రెచ్ చేయాలి. నౌ లెఫ్ట్ లెగ్ బ్యాక్ పర్వతాసన్. మడిమల భూమి మీద తల పైకి, నడు వెనుకకి పుష్ చేయండి, పుష్ చేయండి, పుష్ చేయండి, పుష్ చేయండి. 6 అష్టాంగ నమస్కారాసన్. ఛాతీ గడ్డం భూమి మీద ఛాతీని ఎక్స్పాండ్ చేస్తూ మోచేతులు వెనుకకు వీర్చండి. 7 భుజంగాసన్. టేక్ డీప్ బ్రీత్. వీలైతే మోకాళ్ళను పైకి లిఫ్ట్ చేయండి, నడుముని కిందికి పుష్ చేయండి, ఛాతీని ఓపెన్ చేయండి. ఇలా స్ట్రెచ్ స్ట్రెచ్ స్ట్రెచ్. 8 పర్వతాసన్. వన్స్ అగైన్ రిపీట్ అవుతాయి. స్ట్రెచ్ స్ట్రెచ్ స్ట్రెచ్. రైట్ లెగ్ ఫార్వర్డ్. 9 అశ్వసంచలనాసన్. ఛాతీని ఎక్స్పాండ్. ఇప్పుడు రైట్ గ్రైండ్లో చక్కగా ప్రెషర్ పడుతుంది, గమనించండి. స్ట్రెచ్ స్ట్రెచ్ స్ట్రెచ్. 10 పాదహస్తాసన్. ఫార్వర్డ్ స్ట్రెచ్ హిప్ జాయింట్లో నుంచి. స్ట్రెచ్ స్ట్రెచ్ స్ట్రెచ్. 11 ఊర్ధ్వహస్తాసన్. బాగా సాగతీస్తూ నడువును ముందుకు పుష్ చేయండి. స్ట్రెచ్ 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 స్ట్రెచ్. 12 నమస్కారాసన్. సెకండ్ రౌండ్ రిపీట్ చేద్దాం. 1 టేక్ డీప్ బ్రీత్. 2 3 బ్రీత్ అవుట్. ఫార్వర్డ్ స్ట్రెచ్. 4 లెఫ్ట్ లెగ్ బ్యాక్. టేక్ డీప్ బ్రీత్. 5 breathe out, right leg back. 6 normal breathing, breathe in and breathe out. 7 take deep breath. 8 breathe out. 9 left leg forward, breathe in. 10 breathe out. 11 take deep breath. 12 breathe out. Now with mantras చేద్దాం. ఫుల్గా ఇన్వాల్వ్ అయి చేయండి.
సూర్యుని యొక్క ప్రతిబింబాన్ని భూమధ్య మధ్యలో ప్రతిష్ఠించుకొని బాడీ అంతా ఎనర్జైజ్ అవుతున్నాడు ఫీల్ అవుతూ చేయండి. చక్రాలు ప్రతి చక్రం అంతా అవేకనింగ్ అయ్యే విధంగా విత్ బ్యాలెన్స్డ్ మైండ్. ఓకే, సిస్టమేటిక్గా వెరీ మనం చెప్పిన భరతనాట్యం చేసే వాళ్ళు ఎంత సిస్టమేటిక్గా చేస్తారు బ్యాలెన్స్గా, అలా మనం తీసుకునే స్టెప్ కూడా అలాగే ఉండాలి. బ్యాలెన్స్ జెర్క్స్ ఇవ్వకూడదు. అంత అద్భుతంగా ఒక విన్యాసం లాగా ఉండాలన్నమాట. అది సూర్య నమస్కారంలో ప్రతి బాడీ పార్ట్స్ మీద పడుతుంది. వండర్ఫుల్ ఎఫెక్ట్స్ ఉంటాయి. మన ఆర్గాన్స్ అన్నీ స్టిమ్యులేట్ అయితే, ఎండోక్రైన్ గ్లాండ్స్ అన్ని స్టిమ్యులేట్ అయితే, నర్వ్స్ అంతా ఫ్రీ అయిపోతాయి. ఓకే, 1 2 3 రైట్ లెగ్ 5 6 7 8 రైట్ లెగ్ 10 11 12 fourth round 1 2 3 left leg 5 6 7 8 left leg 10 11 12 last 2 rounds 1 2 3 right 5 6 7 8 right 11 లాస్ట్ రౌండ్ ఇన్వాల్వ్ చేయండి 1 ఓం సూర్యాయ నమః ఓం భానవే నమః ఓం ఖగాయ నమః ఓం పుష్ణే నమః ఓం హిరణ్యగర్భాయ నమః ఓం మారీచాయ నమః ఓం ఆదిత్యాయ నమః ఓం సవిత్రే నమః ఓం అర్కాయ నమః ఓం భాస్కరాయ నమో నమః. రిలాక్స్. ఎంత బాగా మీరు విశ్రాంతి పొందాలనుకుంటే అంత అద్భుతమైన విశ్రాంతికి వెళ్ళిపోండి. స్కై ఈజ్ ద లిమిట్. కంప్లీట్ బాడీని ఒక డెడ్ బాడీ లాగా ఫ్రీగా వదిలేసేయాలి. అందుకే దాని పేరు శవాసనం. ఓకే, రైట్ సైడ్ నుంచి మెల్లగా భూమి మీదకి ఇలా వెన్ను మీదకి వచ్చేసేయండి. 2 కాళ్ళు చేతులు ఎడమగా చేయండి. గుడ్. సో కాళ్ళని చేతుల్ని ఎడమగా పెట్టుకోండి. ఎక్కడ ఒత్తిడి లేని అద్భుతమైన స్థితిని అనుభూతి చెందుతూ ఈ చక్కటి ప్రశాంత వాతావరణాన్ని మీ వశం చేసుకోవాలి, కైవశం చేసుకోవాలి. పాదాలు, పిక్కలు, తొడలు, పొట్ట, ఛాతీ, షోల్డర్స్, ఎల్బోస్, ఫింగర్స్ కంప్లీట్ ఫ్రీ. మీ కళ్ళను డీప్ అండ్ డీప్గా విశ్రాంతి పరుస్తూ శ్వాస మీద ధ్యాస పెట్టండి. గాలి డీప్గా తీసుకొని వదులుతూ పొట్ట కదలికలు గమనించండి. దీర్ఘంగా గాలి తీసుకొని వదులుతూ ఉండండి. చక్కటి ప్రశాంతమైన వాతావరణాన్ని, పంచభూతాలని ఆస్వాదించండి. భూమి, చక్కటి గాలి, సూర్యోదయము, ఆకాశము. రిలాక్స్. మంచి మ్యూజిక్లో లీనమైపోండి.
రెండు కాళ్ళు దగ్గరగా చేర్చి వన్ సైడ్ తిరిగి పడుకోండి. రిలాక్స్ ఎంటైర్ బాడీ అండ్ మైండ్. మెల్లగా లేచి కూర్చోండి, నిలబడండి. సో ఇప్పుడు ఒరిజినల్ ఆసనాలకు వెళ్తున్నాం. వాళ్ళ ఇంటర్నీస్ ప్లీజ్ మూవ్ అరౌండ్. మీకు ఎక్కడైనా మిస్టేక్ అనిపిస్తే, కొద్ది కన్ఫ్యూజ్ అయినా చేతులు ఎత్తేస్తే ఇంటర్నీస్ మీ దగ్గరికి వస్తారు. సో టేక్ 2 to 3 rows and observe each and every person who is doing wrong. నేను కూడా ప్రతి వాయిస్ వీలైనంత వరకు మిస్టేక్ లేకుండా చెప్తున్నాం. సో మీరు అబ్జర్వ్ చేయండి, మైండ్ కంప్లీట్గా నా వాయిస్ మీద పెట్టేస్తే మిస్టేక్ ఏం జరగదు. ఆల్రెడీ 7 days అయిపోయింది కాబట్టి హాయిగా చేయండి. సో ఛాతీని ఎక్స్పాన్షన్ చేయండి, వెన్నుపూసలు నిఠారుగా ఉంచండి, మెడ రిలీజ్ చేయండి. నా రైట్ హ్యాండ్ రైట్ షోల్డర్స్ని అప్ అండ్ అప్, పైకి అరచేతుల ఆకాశం వైపుకి స్లోగా నెమ్మదిగా పైకి లిఫ్ట్ చేయండి. ఆతృత లేకుండా మైండ్ను బ్యాలెన్స్ పెడుతూ పైకి స్ట్రెచ్ చేయండి. నా 2 పాదాల మీద బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ చక్కగా లెఫ్ట్ సైడ్కి ఇలా బెండ్ చేయండి. పడిపోకుండా ఉండడానికి నడుముని కొద్దిగా పుష్ చేస్తూ మన గరిమనాభి సెంటర్ ఆఫ్ గ్రావిటీ మెయింటైన్ చేస్తూ ఉండండి. కళ్ళు మూసుకొని ప్రశాంతంగా స్ట్రెచ్ చేయండి. కౌంట్కి మెయింటైన్. 1 2 3 4 5 స్ట్రెచ్ చేయాలి. 6 7 8 9 10 స్లోలీ కమ్ బ్యాక్. ఇప్పుడు స్ట్రెచ్ చేయండి పైకి, మర్చిపోకండి స్టెప్ బై స్టెప్. ఆతృత వద్దు. షోల్డర్స్, ఎల్బోస్, అరచేతిని మెల్లగా డౌన్ చేసి యథాస్థానంలోకి తీసుకొని ప్రయత్నం చేయండి. 2 కాళ్ళు ఎడమగా చేసి నెమ్మదిగా ఛాతీని ఎక్స్పాన్షన్ చేస్తూ హాయిగా చల్లటి గాలిని తీసుకుంటూ వదులుతూ విశ్రాంతి పొందండి. వెరీ బ్యూటిఫుల్ ఎనర్జీ ఫ్లో అవుతున్నట్టుగా ఫీల్ కావాలి. 3 times. ఒకవైపు యాక్టివ్గా ఉంటుంది, రెండో వైపు కూడా కౌంటర్ పోజ్ చేస్తే అది కూడా సేమ్ యాక్టివ్నెస్ వస్తుంది. 2 కాళ్ళు దగ్గర చేయండి, ఛాతీని ఎక్స్పాన్షన్ చేయండి. ఓకే, నా లెఫ్ట్ హ్యాండ్ ఇంచ్ బై ఇంచ్ పైకి లిఫ్ట్ చేయండి. ప్రశాంతంగా అరచేతిని అప్, స్లోగా పైకి లిఫ్ట్ చేయండి. పుష్ చేయండి పైకి, స్ట్రెచ్ చేయండి. నా నెమ్మదిగా రైట్ సైడ్కి బెండ్ చేస్తూ బ్యాలెన్స్ మెయింటైన్ చేయండి. కౌంట్కి స్ట్రెచ్ చేయడానికి ప్రయత్నం చేయండి. మెయింటైన్ విత్ బ్యాలెన్స్డ్ మైండ్. 1 2 3 4 5 స్ట్రెచ్ చేయండి. 6 7 8 9 10 స్లోలీ కమ్ బ్యాక్. ఇప్పుడు పైకి స్ట్రెచ్ చేయండి. షోల్డర్స్ని, ఎల్బోస్ని, అరచేతిని డౌన్ చేసి యథాస్థానంలోకి తీసుకురండి. నా రిలాక్స్. 2 వైపులా యాక్టివ్నెస్ అయింది. ఇప్పుడు గాలి బాగా తీసుకొని వదులుతూ హాయిగా రిలాక్స్ కావాలి. కళ్ళు మూసుకొని ప్రశాంతంగా గాలిని ఆస్వాదించండి. చల్లటి విధానాన్ని మన యొక్క చర్మం స్పృశిస్తూ ఉంటుంది, అనుభూతి చెందుతూ ఉంటుంది. ఓకే, నా సెకండ్ ఆసన చేద్దాం. ఫార్వర్డ్ స్ట్రెచింగ్, ఫార్వర్డ్ బెండింగ్. ఆసనం పేరు పాదహస్తాసనం. సో పాదానికి చేతులు కలుపుతాం కాబట్టి సాంస్క్రిట్ పదాలు. రైట్,
నా రెండు పాదాలు దగ్గరగా పెట్టండి, మోకాలు బెండ్ చేయండి. గోడ కుర్చీ ఇది పనిష్మెంట్ కాదు, ఇది యాక్చువల్గా స్ట్రెంగ్త్. మనం ఎంత సేఫ్ చేస్తే అంత మంచిది. సో ఈ మోకాళ్ళు బాగా స్ట్రెంగ్త్ కావడానికి మనకి ఇక్కడ క్వాడ్రిసెప్స్ మజిల్స్ అని ఉంటాయి, 4 బాగా స్ట్రాంగ్ మజిల్స్, అవి బాగా స్ట్రెంగ్తన్ అవుతాయి. నెమ్మదిగా చేతుల్ని పైకి లిఫ్ట్ చేయండి, స్ట్రెచ్ చేయండి. ఇప్పుడు నెమ్మదిగా ఫార్వర్డ్ స్ట్రెచ్ చేయండి. అలాగే మడిమలుని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ మోకాలను స్ట్రేట్ చేయండి. హిప్ జాయింట్లో చక్కటి కదలికలు వస్తాయి, స్ట్రేట్గా ఉంటుంది. వెన్నుపూసల మీద ఒత్తిడి పడకుండా ఫార్వర్డ్ 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 స్ట్రెచ్ చేయండి. నౌ మెయింటైన్ 1 2 మోకాలు స్ట్రేట్గా ఉండాలి. 3 4 5 స్ట్రెచ్ చేయండి ఫార్వర్డ్. 6 7 8 9 10 స్లోగా నెమ్మదిగా చేతులు తీయండి, ఫార్వర్డ్. ఇప్పుడు నెమ్మదిగా వెనకకి కూడా స్ట్రెచ్ చేద్దాం. అర్ధచక్రాసన్, ఛాతిని ఎక్స్పాన్షన్ చేస్తూ నెమ్మదిగా తల వెనుకకు వాల్చండి, అంతే. స్ట్రెచ్ చేయొద్దు. ఛాతిని విరిచాలి, నడువును ముందుకు పుష్ చేయాలి. స్ట్రెచ్ 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 స్ట్రెచ్. నౌ మెయింటైన్. అలాగే స్ట్రెచ్ చేస్తూ స్ట్రెచ్ చేయండి. నా స్లోగా కమ్ బ్యాక్. ఓకే, ముందుకు వంచాం కాబట్టి మళ్ళీ చేతులు వెనుక వంచితే బ్యాలెన్స్ వస్తుంది. కౌంటర్ పోజ్. నౌ ప్లీజ్ సిట్ డౌన్. నౌ రిలాక్స్. ప్రతి ఆసనానికి మధ్యలో విశ్రాంతి. ఛాతిని ఎక్స్పాన్షన్ చేయండి. రిలాక్స్. దీన్ని సుఖదండాసనం అంటాం, కూర్చున్నాం కాబట్టి. ఇప్పుడు మెల్లగా అర్ధమచంద్రాసనం చేద్దాం. ఇది ఒక్కటే మీకు కన్ఫ్యూజన్ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా చేయండి, మిస్టేక్ చేయకుండా. కుడి కాలు మెల్లగా దగ్గరికి లాక్కోండి, ఎడమ మోకాలు పక్కన నిలబెట్టండి. వండర్ఫుల్. నా కొద్దిగా ఎడమ సైడ్ ఇట్లా బెండ్ కండి. బెండ్ అయి ఎడమ కాలుని కుడి తొడ కిందికి లాక్కోండి, అదుముకోండి. ఇప్పుడు గట్టిగా కుడి చేతిని వెన్నుపూసలకు వెనక సపోర్ట్ చేయండి. రైట్ హ్యాండ్ వెనక తీసుకొని సపోర్ట్. నా లెఫ్ట్ హ్యాండ్ పైకి పుష్ చేస్తూ చేతిని క్రాచ్ చేయండి, ఇలా పాదాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, నా తల భాగాన్ని వెనుకకి రైట్ సైడ్కి పుష్ చేయాలి. రైట్ సైడ్. స్ట్రెచ్ 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 స్ట్రెచ్. నౌ మెయింటైన్ 1 2 3 4 5 స్ట్రెచ్ చేయాలి. 6 7 8 12 కౌంట్ చేద్దాం. 9 10 11 12. స్లోగా తల ముందుకి, ఎడమ చేయి వెనుక తీసుకోండి, కుడి చేతిని అడ్జస్ట్ చేసుకొని రెండు కాళ్ళ ముందుకు సాగతీయండి. నౌ రిలాక్స్. ఒక సైడ్ స్ట్రెచ్ అయి ఉంటుంది, యాక్టివ్గా ఉంటుంది, గమనించండి. హోల్ బాడీ ఎక్కడ స్ట్రెచ్ అయిందో, ముఖ్యంగా మెడ భాగం, వెన్నుపూసల్ని విశ్రాంతి పరచండి. రిలాక్స్ రిలాక్స్. ఇప్పుడు కౌంటర్ పోజ్ చేద్దాం. రెండు కాళ్ళు దగ్గరగా చేయండి. ఇంతకుముందు కుడి కాళ్ళను ఫోల్డ్ చేసాం, ఇప్పుడు ఎడమ కాళ్ళను ఫోల్డ్ చేయండి. ఎడమ పాదాన్ని కుడి మోకాలు పక్కన నిలబెట్టండి, పైకి లిఫ్ట్ చేసి. మెల్లగా రైట్ సైడ్ వంగండి. రైట్ పాదాన్ని ఎడమ తొడ కిందికి లాక్కోండి, ఇలా. ఇప్పుడు స్ట్రైట్గా రైట్ పుష్ చేస్తూ నా అడ్జస్ట్ చేసుకోండి, దగ్గరికి లాక్కోండి. ఎడమ చేతిని వెన్నుపూసకు వెనక సమాంతరంగా వెనక సపోర్ట్ తీసుకోండి. కుడి చేయి పైకి లిఫ్ట్ చేయండి. మోచేతిని క్రాచ్ చేస్తూ పాదాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. వండర్ఫుల్. నా స్ట్రెచ్ చేయాలి. తల భాగాన్ని, ఛాతీని విరిచాలి, నడుమును విరిచాలి, వెనకకి పుష్ చేయండి.
నడుమును ట్విస్ట్ చేయండి. వెన్నుపూసల మంచి ట్విస్టింగ్ జరుగుతుంది, గమనించండి. నా ఛాతీని చెస్ట్ని ఇంకా స్ట్రెచ్ చేస్తూ మెయింటైన్. 1 2 3 4 5 స్ట్రెచ్ చేయండి. 6 7 8 9 10 11 12. నెమ్మదిగా తల ముందు తిప్పండి. కుడి చేతిని వెనుకకి, ఎడమ చేతి అడ్జస్ట్ చేసుకొని 2 పాదాలు ముందుకు పుష్ చేస్తూ రిలాక్స్. టేక్ డీప్ బ్రీత్. సుఖదండాసనంలో విశ్రాంతి. విశ్రాంతి చాలా డీపర్ లెవెల్ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. దీర్ఘంగా గాలి తీసుకొని వదులుతూ హాయినెస్ని, ఆ విశ్రాంతిని అనుభూతి పొందుతూ ఉండండి. కంప్లీట్గా మన బ్రెత్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ రిలాక్స్ కావాలి. వీఆర్ డూయింగ్ అవర్ సెల్ఫ్. మనకు మనంగా మనస్ఫూర్తిగా ఇన్వాల్వ్ అయి రిలాక్సేషన్ ఇవ్వండి. రైట్. నా సెకండ్ ఆసన ఇప్పటిది మంచిది నడుముకు కాబట్టి బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ బాగా పనిచేస్తుంది. థైరాయిడ్ కూడా బాగా స్ట్రెచ్ అవుతుంది. అలాగే మనకి ముఖ్యంగా గ్యాస్ ట్రబుల్స్కి, డయాబెటీస్కి చాలా మంచిది. ఇప్పుడు మనం చేయబోయే ఆసనము గోముఖాసన్. షోల్డర్ పెయిన్స్ రాకుండా ఉండడానికి, ఈ జబ్బల్లో ఫ్యాట్ తగ్గడానికి, షేపింగ్ రావడానికి, భుజాలు మంచి ఎక్స్పాండ్ కావడానికి, రిస్ట్రిక్షన్ లేకుండా జాయింట్ ఉండడానికి సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే వయసు పెరుగుతున్న కొద్దీ ఇక్కడ క్యాప్సుల్ అని ఉంటుంది ఈ యొక్క బోన్స్ మధ్యలో, అది టైట్నెస్ అవుతూ ఉంటుంది. అందుకని చేతులు పైకి లేవు అనమాట, ఫ్రోజన్ అవుతాయి. అందుకని ఫ్రోజన్ షోల్డర్స్ అంటారు. అవన్నీ ఫ్లెక్సిబిలిటీ పెరగడానికి మనం మజిల్స్ అన్ని ఫ్రీ చేసాం. ఇప్పుడు ఆసనం చేద్దాం. రైట్. నా ఇప్పుడు ఎడమ పాదాన్ని కుడి తొడ కిందికి లాక్కోండి. ఇంతకుముందు ఎలా చేసాం అలాగే. ఇప్పుడు కుడి పాదాన్ని ఎడమ మోకాల పైన నిలబెట్టండి. ఇది సయాటిక ప్రాబ్లం కూడా రాకుండా హెల్ప్ చేస్తుంది. మీకే తెలుస్తుంది ఇలా స్ట్రెచ్ అవుతుంది సయాటిక్ నర్వ్ దగ్గర. వెన్నుపూసని నిటారుగా సాగతీస్తూ కుడి పాదం పైన ఉంది కాబట్టి కుడి చేతిని వెనకకి ఇలా సపోర్ట్గా పెట్టుకొని, ఎడమ చేతిని వెనుక నుంచి మెల్లగా మెల్లగా పైకి నడిపిస్తూ ఉండండి. 2 చేతులను పట్టుకోవడానికి మాస్టర్ గారు లాగా ట్రై చేయండి. ఛాతీని ఎక్స్పాన్షన్ చేయండి. నా తల భాగాన్ని పైకి లిఫ్ట్ చేయండి. షోల్డర్స్లో మంచి స్ట్రెచ్ అవుతుంది, పెయిన్ వస్తూ ఉంటుంది. ఎంజాయ్ దట్ స్ట్రెచ్. క్లోజ్ ద ఐస్. 1 2 3 4 5 6 స్ట్రెచ్ చేయాలి. అలైన్మెంట్ ప్రాపర్గా చూసుకోండి. 7 8 9 10 11 12. నెమ్మదిగా ఎడమ చేతి అండి, కుడి చేతి అండి. 2 కాళ్ళని ముందుకు సాగతీస్తూ హాయిగా సుఖదండాసనలో విశ్రాంతి. రిలాక్స్. టేక్ డీప్ బ్రీత్ అండ్ బ్రీత్ అవుట్. రిలాక్స్. ఓకే. నా కౌంటర్ పోజ్ చేద్దాం. ఇంతకుముందు ఎడమ పాదాన్ని ఫోల్డ్ చేసి ఇప్పుడు కుడి పాదాన్ని ఫోల్డ్ చేయండి. ఇప్పుడు లెఫ్ట్ లెగ్ని ఎడమ మోకాల్ని కుడి మోకాల పైన ఎక్కించండి. ఇలా రెండింటి మధ్యలో ఇలా చూస్తే గోముఖంలాగా పోలి ఉంటుంది. వెన్నుపూసని నిటారుగా సాగతీస్తూ పైకి లిఫ్ట్ చేయండి. స్ట్రెచ్ చేయండి. వెనుకకి సేమ్ ఇంతకుముందు ఎలా చేసాం అలా ఆపోజిట్ డైరెక్షన్లో స్ట్రెచ్ చేయండి. రైట్ హ్యాండ్ వెనుక నుంచి 2 చేతులు కలుపుకోవడానికి ప్రయత్నం చేస్తూ తల భాగాన్ని పైకి స్ట్రెచ్ చేయండి. స్ట్రెచ్ చేయండి, స్ట్రెచ్ చేయండి, స్ట్రెచ్ చేయండి. నౌ క్లోజ్ ద ఐస్. మెయింటైన్. 1 2 3 4 5 6 స్ట్రెచ్ చేయాలి. 7 8
9, 10, 11, 12. నెమ్మదిగా రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ తీసేయండి. స్లోగా రెండు కాళ్ళను ముందుకు సాగతీయండి. రిలాక్స్. టేక్ డీప్ బ్రీత్ అండ్ బ్రీత్ అవుట్. ఈ అద్భుతమైనటువంటి కృష్ణా నదిని, ప్రశాంతతని మన మనసులో కూడా చక్కగా ప్రశాంతతని మెయింటైన్ చేయండి. ఆ పక్షుల రాగాలను వింటూ రిలాక్స్ కండి. ఓకే, నా ఫైనల్గా సిట్టింగ్లో ఊష్ట్రాసన చేద్దాం. చక్కగా వజ్రాసనంలోకి వచ్చేసేయండి. కుడి కాలు ఎడమ కాలు ఫోల్డ్ చేసి మోకాళ్ళ మీద నిలబడడం. నడుముకి సపోర్ట్ తీసుకొని చక్కగా ముందుకు పుష్ చేస్తూ వెనుకకు వాల్చండి. అర్ధ చక్రాసనలాగా. చేయగలిగిన వాళ్ళు హాయిగా రెండు మడిమలను పట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. తల వెనుకకు వాల్స్తూ నడుమును ముందుకు పుష్ చేయాలి. ఛాతిని విరిచాలి. షోల్డర్స్ ఓపెన్ చేయాలి. నౌ మెయింటైన్ 1, 2, 3, 4, 5, 6. ముందుకు పుష్ చేయండి. 7, 8, 9, 10, 11, 12. నెమ్మదిగా ఎడమ చేతిని కుడి చేతిని తీసేసి ఇప్పుడు డైరెక్ట్గా మీరు మకరాసనలోకి వెళ్ళిపోయి రిలాక్స్ కండి. రెండు పాదాలు బయటికి, చేతుల్ని అలా ఇంటర్లాక్ చేసి చక్కగా గడ్డ మీద కానీ సైడ్ కానీ పెట్టుకొని హాయిగా విశ్రాంతి. రిలాక్స్. మీ వెన్నుపూసలు ముఖ్యంగా విశ్రాంతి పరచండి. షోల్డర్స్ని విశ్రాంతి పరచండి. థైస్, కాఫ్ మజిల్స్ని కూడా విశ్రాంతి పరచండి. రిలాక్స్. Take deep breath and breathe out. What a wonderful relaxation. Enjoy this relaxation. 3 times గాలి తీసుకొని వదులుతూ హాయిగా విశ్రాంతిని ఎంజాయ్ చేయండి. నా మీ మెడకి నడుముకి ఈ ఆసనాలన్నీ కూడా బాగా హెల్ప్ చేస్తాయి. బాడీ మజిల్స్ అన్నీ కూడా, బ్యాక్ మజిల్స్ అన్నీ స్ట్రెంగ్తెన్ అవుతాయి. ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. వెన్నుపూసల్లో ముఖ్యంగా డిస్కులు బయటకు వచ్చిన వాళ్ళకి వెనుకకు పుష్ చేస్తూ మళ్ళీ నార్మల్ స్థితి రావడానికి, పెయిన్స్ తగ్గడానికి ఇవి చాలా వండర్ఫుల్. మీరు ఏ ఫిజియోథెరపీ, ఆర్థోపెడిషన్ చూసిన ఇవే కాంబినేషన్స్ ఉంటాయి. చక్కగా ఇప్పుడు అవి చేద్దాం. భుజంగాసన్, శలభాసన్, ధనురాసన్, 3 బ్యూటిఫుల్. చేతులు ముందుకు సాగతీయండి. కాళ్ళు దగ్గరగా చేర్చండి. ఛాతికి ఇరువైపులా చేతుల్ని పెట్టి కిందికి లాగండి. మోచేతులు శరీరాన్ని దగ్గరగా చేర్చండి. తల పైకి లిఫ్ట్ చేస్తూ కొద్దిగా తల పైకి లిఫ్ట్ చేయండి. షోల్డర్స్ని దగ్గరగా ప్రెస్ చేయండి. నా భుజాలని పైకి స్ట్రెచ్ చేయండి. దట్స్ ఆల్. ఇప్పుడు పైకి చూడడానికి ప్రయత్నం చేస్తూ పాము ఎలా పడగ పైకి లిఫ్ట్ చేస్తుందో చేతుల సపోర్ట్ తక్కువగా ఉండాలి. తల మాత్రమే పైకి లిఫ్ట్ చేయాలి. షోల్డర్స్ని స్ట్రెచ్ చేయాలి. నౌ మెయింటైన్ 1, 2, 3, 4, 5, 6. ఇప్పుడు బాగా స్ట్రెచ్ చేయండి. చేతుల సపోర్ట్ తగ్గించుకొని తల ఛాతిని విరిచండి వెనకకి. 6, 7, 8, 9. స్ట్రెచ్. 10, 11, 12. నెమ్మదిగా రైట్ సైడ్ తల పెట్టండి. కుడి మోచే దగ్గరికి మోకాలు ఫోల్డ్ చేసి చక్కగా మకరాసనంలో విశ్రాంతి. రిలాక్స్. వెన్నుపూసల్ని కంప్లీట్గా విశ్రాంతి పరచడానికి ప్రయత్నం చేయండి. మంచి రిలాక్సేషన్. ఇప్పుడు రెండవ ఆసనం శలభాసన్. పిడికిలు బిగించి తొడల కింద పెట్టుకొని మోచేతులు పొట్ట కిందికి లాక్కోండి. ఇంతకుముందు తల పైకి లిఫ్ట్ చేసాం. ఇప్పుడు కాళ్ళు పైకి లిఫ్ట్ చేద్దాం. రెండు కలిపి ఒకేసారి. టేక్ డీప్ బ్రీత్. చేతులను పుష్ చేయండి. రెండు కాళ్ళను పైకి లిఫ్ట్ చేయండి. చేయలేని వారు సింగిల్ లెగ్ అయినా పర్వాలేదు.
6 కౌంట్ తర్వాత మార్చుకోవచ్చు. పైకి స్ట్రెచ్ చేయండి. 1 2 3 4 5 6. మన గ్రావిటేషన్ ఫోర్స్తో కిందకి వస్తే మీరు పైకి స్ట్రెచ్ చేయడానికి ప్రయత్నించండి. స్ట్రెచ్. 7 8 9 స్ట్రెచ్ అప్. 10 11 స్ట్రెచ్ అప్. 12 రిలాక్స్. నా ఎడం వైపు తల పెట్టండి. కంప్లీట్ రిలాక్సేషన్. టేక్ డీప్ బ్రీత్ అండ్ బ్రీత్ అవుట్. రిలాక్స్. మీ వెన్నుపూసల్ని తొడల్ని కంప్లీట్గా విశ్రాంతిపరిచి ధనురాసనకు వెళ్దాం. వెరీ బ్యూటిఫుల్ ఆసన. అందరూ బాగా చేయండి. ఇది అందరికీ బాగా ఉపయోగపడుతుంది. మీ ఆర్గాన్స్, ఇంటర్నల్ ఆర్గాన్స్ కూడా మంచిగా ఫంక్షన్ చేయడానికి ఆసనం బాగా హెల్ప్ అవుతుంది. స్పైన్ ఎప్పుడు మీకు కంట్రోల్లో ఉంటుంది. అక్కడి నుంచి వచ్చే స్పైనల్ నర్వ్సే మనకు బాడీని, మైండ్ని కంప్లీట్గా మనకి ఫంక్షనింగ్ ప్రాపర్గా ఉండడానికి, మన యొక్క అంతర్గత అవయవాల యొక్క పనితీరు మెరుగుపడడానికి బాగా హెల్ప్ అవుతాయి. అలాగే మెల్లగా పాదాలని వెనుకకి ఇలా లాక్కోండి. చేతులు పట్టుకొని తల ఛాతీని పైకి లిఫ్ట్ చేయండి. మోకాళ్ళను కూడా పైకి లిఫ్ట్ చేయండి. మరింత బాగా రావడానికి పాదాలు వెనుకకి పుష్ చేస్తూ ఛాతీని విరచండి. షోల్డర్స్ని స్ట్రెచ్ చేయండి. నౌ మెయింటైన్. 1 2 3 4 5 6. బ్యూటిఫుల్. చాలా బాగా చేస్తున్నారు. మరింత స్ట్రెచ్ చేయండి. 7 8 9 10 11 12. బ్యూటిఫుల్. నెమ్మదిగా లేచి కూర్చొని చక్కగా సూర్యుని యొక్క ప్రతిబింబాన్ని ఆస్వాదిస్తూ తలని అటువైపు పెట్టి కాళ్ళు ఇటువైపు పెట్టి శవాసనలకు వచ్చి రిలాక్స్ కండి. రిలాక్స్. పాదాలు ఎడం పెట్టండి, చేతులు ఎడం పెట్టండి. చక్కటి అనుభూతిని పొందుతూ దీర్ఘంగా గాలి తీసుకొని వదలండి. ఎక్కడ ఒత్తిడి లేకుండా చూసుకోండి. మీకు మీరుగా మీ శరీరాన్ని కంప్లీట్గా ఇంచు బై ఇంచు గమనిస్తూ విశ్రాంతి పొందాలి. ఇట్స్ నాట్ ఫర్ అదర్స్, ఇట్ ఈస్ ఫర్ యువర్ సెల్ఫ్. రిలాక్స్ ఎంటైర్ బాడీ. టేక్ డీప్ బ్రీత్ అండ్ బ్రీత్ అవుట్. త్రీ టైమ్స్, 4 టైమ్స్, 5 టైమ్స్ దీర్ఘంగా తీసుకోండి. పొట్ట మీద చేసే ఆసనాలు కొద్దిగా ఆయాసం, ఎందుకంటే ఆక్సిజన్ అలాగే హార్ట్కి సర్క్యులేషన్ కూడా బాగా పెరుగుతుంది. నా కింది పొట్ట పై పొట్టలో ఫ్యాట్ తగ్గడానికి చేసే ఉత్తాన పాదాసన, అవకాశం 2 చేద్దాం. 2 చేతులు వెనుక తీసుకోండి. హిప్ జాయింట్ల నుంచి పాదాల కిందికి పుష్ చేస్తూ 2 కాళ్ళని 30 degrees పైకి ఇలా లిఫ్ట్ చేయండి. పాదాలు ముందుకు పుష్ చేయండి. నౌ మెయింటైన్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. నెమ్మదిగా కాలు కింద పెట్టండి. విశ్రాంతి. ఆల్ ఇంటర్నీస్ ప్లీజ్ మూవ్ ఇన్సైడ్. హెల్ప్ దెమ్. టేక్ డీప్ బ్రీత్ అండ్ బ్రీత్ అవుట్. మీకు ఆయాసం తగ్గే విధంగా గాలి బాగా తీసుకొని వదలండి. ఇది కొద్దిగా నడుము మీద ప్రెషర్ పడుతుంది, లోవర్ అబ్డమ్ మీద ప్రెషర్ పడుతుంది కాబట్టి మీ లోవర్ బ్యాక్ మజిల్స్, లోవర్ అబ్డమ్ మజిల్ బాగా స్ట్రెంగ్తెన్ అవుతాయి. గమనించండి. నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేయడానికి ప్రయత్నం చేయండి. నా రెండవ ఆసనం నౌకాసన్.
కదలని నీళ్ళల్లో కడదలని పడవ ఎలా ఉంటుందో అలాంటి ఆకృతిలో మెయింటైన్ చేద్దాం. చేతులు, కాళ్ళు, తల భాగం పైకి లిఫ్ట్ చేయండి. ఇలా షోల్డర్స్ని ముందుకు పుష్ చేయండి. నౌ మెయింటైన్ 1 2 3 4 5 6 7 8 కదలకుండా మెయింటైన్ చేయాలి. 9 10 11 12. Now relax. Why you people are going that side? Internees? Welcome. Now relax entire body. దీర్ఘంగా గాలి తీసుకొని వదలండి. లాస్ట్ అండ్ ఫైనల్. పాదాలు దగ్గరికి లాక్కొని నడుమును పైకి లిఫ్ట్ చేద్దాం. అబ్డమిన్ పైకి లిఫ్ట్ చేయండి. షోల్డర్స్ని అడ్జస్ట్ చేసుకొని నడుమును పైకి స్ట్రెచ్ చేయండి. సేతుబంధాసన్ 1 2 3 4 5 6 స్ట్రెచ్ చేయండి. 7 8 9 10 11 12. Slowly relax. కాళ్ళు ఎడమగా చేయండి, చేతులు ఎడమ చేసి శవాసనలకు వచ్చేయండి. కంప్లీట్గా మంచి మ్యూజిక్లో లీనమైపోండి. కాళ్ళు, చేతులు, అలాగే తొడలు, పొట్ట, షోల్డర్ శ్వాస మీద ధ్యాస పెడుతూ కళ్ళని బాగా డీప్గా విశ్రాంతి చేస్తూ మంచి మ్యూజిక్లో లీనమైంది. సో ప్రాణాయామ గురువు గారు, మాస్టర్ గారు కంటిన్యూ చేస్తారు. రిలాక్స్, ప్రకృతిని ఆస్వాదిస్తూ హాయిగా ఎంజాయ్ చేయండి. మ్యూజిక్లో లీనమైపోండి. हरि सुंदर नंद मुकुंद हरि नारायण हरिओ. 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 हरि केशव हरि गोविंद 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 हरि नारायण हरिओ. हरि सुंदर नंद मुकुंद हरि नारायण हरिओ. हरि सुंदर नंद मुकुंद हरि नारायण हरिओ. हरि केशव हरि गोविंद हरि नारायण हरिओ. हरि केशव हरि गोविंद हरि नारायण हरिओ. నెమ్మదిగా 2 పాదాలను దగ్గరికి తీసుకురండి. 2 చేతులు శరీరానికి దగ్గరికి. కుడి చేతిని నేలకు తగిలిస్తూ తల వైపు పైకి తీసుకెళ్ళండి. 2 పాదాలు ఫోల్డ్ చేసి కుడివైపు తిరిగి ఎడమ అరచేతి సహాయంతో నెమ్మదిగా పైకి లేచి కూర్చోండి. నౌ ప్రాణాయామస్ కోసం సిట్ ఇన్ కంఫర్టబుల్ ఆసన, సుఖాసన్, వజ్రాసన్ ఆర్ పద్మాసన్, ఎనీ కంఫర్టబుల్. బ్యాక్ స్ట్రైట్గా పెట్టేసి కూర్చోండి. భస్త్రిక, కపాలభాతి అండ్ అనులోమ విలం 3 ప్రాణాయామం చేస్తున్నాం.
స్ట్రైట్గా ఉంచేసి హ్యాండ్స్ రెండు ఫోల్డ్ చేసి పెట్టుకోండి. శ్వాసను తీసుకుంటూ చేతులు బాగా పైకి లేపాలి, వదిలేస్తూ ఫోర్స్ఫుల్గా ఎక్సలేషన్. ఒక 20 to 25 రౌండ్స్. ఇబ్బందులు ఉన్న వాళ్ళు, సమస్యలు ఉన్న వాళ్ళు మెల్లమెల్లగా చేయండి. లేని వాళ్ళు కొంచెం ఫోర్స్ఫుల్ ఇన్హేల్, ఎక్సేల్ చేయాలి. టేక్ పొజిషన్, రెడీ, స్టాప్. Slow down. Relax. ప్రశాంత మనస్కులై కూర్చొని శ్వాసను అబ్జర్వ్ చేస్తూ రిలాక్స్ అవ్వండి. బ్రీతింగ్ సిస్టమ్ నార్మల్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. రిలాక్స్. సెకండ్ టైం మళ్ళీ ఒకసారి. టేక్ పొజిషన్, రెడీ, స్టార్ట్. భస్త్రికా ప్రాణాయామం. రిలాక్స్. ఊపిరితిత్తుల్లో సంకోచము, వ్యాకోచం అనే ప్రక్రియ వేగంగా జరిగి ఆ తిత్తులన్నీ ఓపెన్ అయ్యి ప్రాణవాయువు బాగా వెళ్ళేసి కొంచెం బ్రీతింగ్ సిస్టమ్ అబ్నార్మల్ స్థితి ఉంటుంది. కొంచెం నార్మల్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. రిలాక్స్. చేతి వేళ్లలో మనకు రక్త ప్రసరణ కూడా తెలుస్తుంది, గమనించండి. అలలు లేని నది వలె మనస్సు కాసేపు నిశ్చలంగా మారుతుంది. అబ్జర్వ్ చేయండి. రోజుకు 4 సార్లు ఈ విధంగా ఈ ప్రాణాయామాన్ని అభ్యాసం చేస్తూ పోతే ఊపిరితిత్తుల శక్తి సామర్థ్యాలు పెంచుకోవచ్చు. ఉచ్ఛ్వాస నిశ్వాసల కెపాసిటీ కూడా బాగా పెరుగుతుంది. రెండవ ప్రాణాయామ కపాల భాతి. కపాలం అంటే బ్రెయిన్, భాతి అంటే క్లీనింగ్. ఫోర్స్ఫుల్ ఎగ్జలేషన్ చేయడం ద్వారా శరీరంలో ఉన్న చెడు వాయువులన్నీ బయటికి వెళ్ళేసి ఊపిరితిత్తులు, పొట్ట, బ్రెయిన్ క్లీన్ అవుతుంది. చిన్ముద్ర పెట్టేసి బ్యాక్ బోన్ స్ట్రైట్గా పెట్టి షోల్డర్ ఫ్రీగా వదిలేసి ఎక్కడ కూడా ఒత్తిడి లేకుండా ఫేషియల్ మజిల్స్ కూడా రిలాక్స్గా ఉంచుకొని ఫోర్స్ఫుల్ ఎగ్జైల్ చేసినప్పుడు పొట్ట భాగాన్ని లోపలికి లాగాలి. అలా సెకండ్కి ఒకటి చొప్పున నిమిషానికి ఎన్ని వీలైతే అన్ని చేసి రిలాక్స్ అవ్వండి. రెడీ, స్టార్ట్. కపాల భాతి.
షోల్డర్స్ లేపొద్దు, ఫ్రీగా వదిలేసేయాలి. కింది పొట్టలో మాత్రమే మూమెంట్ ఉండాలి. నోరు మూసి ఉంచి ముక్కు రంధ్రాల ద్వారా వేడి గాలి బయటికి వెళ్ళిపోవాలి. స్టాప్ ద ప్రాక్టీస్, రిలాక్స్. కపాలభాతి తర్వాత మీకు శ్వాస పూర్తిగా ఆగిపోయే స్థితి కానీ, తక్కువ స్థాయిలో శ్వాస నడవడం కానీ జరుగుతుంది. కేవల కుంభకము అంటారు దీన్ని. ఈ స్థితి మీకు ఎంత బాగా ఎక్కువసేపు లభిస్తే అంత ఆరోగ్యము, ఆనందము వృద్ధి అవుతుంది. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కూడా తగ్గి బాగా శ్వాసల మీద కంట్రోలింగ్ ఏర్పడుతుంది. ఫోర్స్ఫుల్ ఎగ్జిలేషన్, సెకండ్ నిమిషానికి ఒక 100-120 స్ట్రోక్స్ చేయడం ద్వారా పొట్ట కదలికలు బాగా జరిగి లోపల ఉన్న అవయవాల శక్తి సామర్థ్యాలు పెరగడానికి, లోపటి అవయవాలకు చక్కటి మసాజింగ్ జరగడానికి అండ్ శరీరంలో పేర్కొన్న కార్బన్ డైఆక్సైడ్ మొత్తం బయటికి వెళ్ళేసి బాగా ఫ్రీ అవ్వడానికి కపాలభాతి ప్రాణాయామ చాలా బెస్ట్గా ఉపయోగపడుతుంది. ఉదయము సాయంత్రము ఒక 10 నిమిషాలు, 1 నిమిషం చేయడం, అలా గ్యాప్ ఇవ్వడం, మళ్ళీ కొంచెం గ్యాప్ ఇవ్వడం, అలా చేస్తూ అభ్యాసం పోతే మంచి రిజల్ట్స్ ఉంటాయి. సెకండ్ టైం మళ్ళీ ఒకసారి ఎగ్జలేషన్ చేస్తున్నామంటే ఫోర్స్ఫుల్గా చేయాలి. స్టార్ట్ ద ప్రాక్టీస్. గాలి పీల్చడం చేయకూడదు ఇందులో, ఓన్లీ ఎగ్జలేషన్. ఆటోమేటిక్గా మనకు సహజంగా గాలి వెళ్తుంది. మనం ఎగ్జలేషన్ మాత్రం మనం ఫోర్స్ఫుల్గా చేయాలి. Stop the practice, relax. చివరి ప్రాణాయామ నాడీ శోధన. రైట్ హ్యాండ్ నాసికా ముద్ర పెట్టేసేయండి. కుడి చేతిని మోచేతిని పైకి లేపి బొటపని వేలుతో కుడి ముక్కు రంధ్రాన్ని మూసి ఎడమ ముక్కుతో గాలిని పూర్తిగా వదిలేసేయండి. మళ్ళీ ఎడమ ముక్కుతోనే గాలి నిదానంగా తీసుకోవాలి. డీప్ ఇన్హలేషన్ తీసుకుని ఉంగర పేరుతో ఎడమ ముక్కును మూసి కుడి ముక్కు ద్వారా స్లోగా వదిలిపెట్టేసేయండి. ఎంతసేపు తీసుకున్నామో దానికి డబల్ టైం వదిలేస్తే మంచిది. అలా కంట్రోలింగ్గా స్లోగా పూర్తిగా వదిలిన తర్వాత మళ్ళీ కుడి ముక్కు ద్వారా శ్వాస బాగా తీసుకొని కుడి ముక్కును బొటమ పేరుతో మూసి ఎడమ ముక్కు ద్వారా మళ్ళీ స్లోగా వదిలేస్తే ఒక రౌండ్ ప్రాణాయామ పూర్తవుతుంది.
ఇలా 15 నుంచి 20 రౌండ్లు ప్రాణాయామాన్ని నిదానంగా మనసంతా శ్వాస మీదే ఉంచి చేస్తూ ఉండండి. చక్కటి ప్రాణవాయువు మీ గొంతు ఊపిరితిత్తుల నిండా శరీరంలో కోటాను కోట్ల కణాలకు ప్రాణవాయువు అంది బాగా బాడీ అంతా శక్తివంతమవుతుంది. అలాగే వదిలినప్పుడు శ్వాస నిదానంగా నెమ్మదిగా వేడి గాలి పూర్తిగా వదిలేసేయండి. డీప్ ఇన్హలేషన్, స్లో ఎక్స్హలేషన్. ఎడమ ముక్కు ద్వారా నెమ్మదిగా గాలిని వదిలేస్తూ ఈ అభ్యాసాన్ని ఆపేయండి. రేపు ఆదివారం కాబట్టి రేపు మార్నింగ్ కొంచెం స్పెషల్ క్లాస్, మార్నింగ్ 5:30 to 7 సేమ్ యోగ నిద్ర క్లాస్ ఉంటుంది డాక్టర్ బైరి శ్రీనివాస్ గారి చేత. ఇది మామూలుగా రోజు చేసే వ్యాయామాలు కాకుండా ముందుగా కొన్ని స్పెషల్ జాగింగ్ ఎక్సర్సైజ్ చేసి శరీరాన్ని బాగా అలసిపోయిన తర్వాత సూర్య నమస్కారాలు అయిపోయిన తర్వాత మీకు శవాసనలో పడుకోబెట్టి యోగ నిద్ర క్లాస్ డాక్టర్ బైరి శ్రీనివాస్ గారు చక్కగా శరీరంలోని అన్ని అవయవాలు బాగా రిలాక్స్ చేస్తూ ఒక మంచి విజువలైజేషన్ టెక్నిక్ ఊహాలోకంలోకి తీసుకెళ్ళి ఒక మంచి రిజల్యూషన్స్, మంచి ఆలోచనలు రేకెత్తించి చక్కగా బాడీలో ఉన్న పార్ట్స్ బాగా రిలాక్స్ అయ్యేటట్లు యోగ నిద్ర క్లాస్ ఉంటుంది. ఇది 15 రోజుల్లో ఒకరోజు మాత్రమే ఉంటుంది. సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్న వారికి, శరీరంలో బాగా కొంచెం డిస్టర్బెన్స్, హై బీపీ సమస్యలు ఉన్న వారికి ఇది బాగా హెల్ప్ఫుల్ ఉంటుంది. ఇది చేయడం వల్ల శరీరంలో మానసిక శక్తి పెరగడంతో పాటు అలాగే శరీరంలో అన్ని అవయవాలు, ఇంటర్నల్ పార్ట్స్ కూడా బాగా డీప్గా రిలాక్స్ అవుతాయి. చక్కటి అవకాశం. ఇది 5:30 to 7 దాకా ఉంటుంది. అలాగే రేపు డాక్టర్ బైరి శ్రీనివాస్ గారు రాసిన పుస్తకాలు 6-7 పుస్తకాలు ఉంటాయి దాదాపు. అవి మీకు ఇక్కడ అందుబాటులో ఉంటాయి, కావలసిన వారు తీసుకోవచ్చు. ఒకటి కీళ్ళ నిర్మాణం గురించి ఒక పుస్తకము, కీళ్ళ నొప్పులు నివారణ మార్గాలు అనే పుస్తకం, అలాగే వెన్ను మెడ నొప్పి గురించి మరో పుస్తకం, తర్వాత నిద్ర గురించి చాలా డీప్గా నిద్ర అసలు రావడం, నిద్ర రాకపోవడానికి కారణాలు అన్ని గురించి ఒక పుస్తకం ఉంటుంది, సుఖ నిద్రకు సులువైన మార్గాలు. తర్వాత మీకు ఆలోచన రహస్యం అనే మరో పుస్తకం, అలాగే తర్వాత తేనె గురించి, తేనె యొక్క విశిష్టత ఏంటి, తేనె రకరకాల ప్రాబ్లమ్స్కి ఎలా ఉపయోగపడుతుంది అనే గురించి పుస్తకం. తర్వాత మానసిక సమస్యలకు ప్రకృతి వైద్య చిట్కాలు అనే పుస్తకం. ఇలా 7 పుస్తకాలు దాదాపుగా మీకు అందుబాటులో ఉంటాయి, కావాల్సిన వారు తీసుకోవచ్చు. డాక్టర్ బైరి శ్రీనివాస్ గారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో సైకాలజీ అనే సబ్జెక్ట్ మీద పీజీ చేశారు. తర్వాత న్యాచురోపతి డిగ్రీ పూర్తి చేసిన తర్వాత హెర్బ్స్లో ఆయుర్వేదిక్ మెడిసిన్లో కూడా పీజీ చేసి సుమారుగా 10-12 సంవత్సరాల 25 సంవత్సరాల నుంచి రాజుగారితో అనుసంధానమై అనేక విషయాల మీద బాగా లోతుగా రీసెర్చ్ చేసి ఈ పుస్తకాలు రాయడం జరిగింది.
కాబట్టి మీకు అవకాశం ఉన్న వాళ్ళు రేపు గూగుల్ పే ద్వారా కానీ క్యాష్ ద్వారా కానీ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. యోగ నిద్ర క్లాస్ అయిన తర్వాత యోగా హాల్లో 7:30 నుంచి 8:30 దాకా లఘు శంఖ ప్రక్షాళన క్రియా క్లాస్ ఉంటుంది రేపు. పొట్ట ప్రేగులు శుభ్రం అవ్వడానికి ఇందులో గోరువెచ్చని నిమ్మరసం కలిపిన గోరువెచ్చని నీళ్ళను ఒక గ్లాస్ తాగిస్తూ ఒక 5-6 రకాల ఆసనాలు చేయిస్తారన్నమాట. మళ్ళీ ఒక గ్లాస్ తాగడం, ఆసనాలు చేయడం, మళ్ళీ తాగడం, అట్లా సుమారుగా 5 రౌండ్ల పాటు చేయిస్తూ ఉంటాము. సో నీళ్లు తాగడం ద్వారా మీ నీళ్లు పొట్టా ప్రేగుల్లోకి వెళ్ళేసి వ్యాయామాలు పొట్టా ప్రేగులపై ఒత్తిడి పడే 5-6 రకాల ఆసనాలు కంటిన్యూస్గా చేయడం ద్వారా ఆ నీళ్ళన్నీ కూడా చిన్న ప్రేగుల్లోకి పెద్ద ప్రేగుల్లోకి వెళ్ళేసి పోతూ ఉంటాయి. మళ్ళీ వ్యాయామాలు తాగడం ద్వారా ఈ కింద ప్రేగుల్లో బాగా ఒత్తిడి కలిగేసి అర్జెంట్ అనిపిస్తుంది అనమాట. సో అర్జెంట్ అనిపించినప్పుడు మీకు వెళ్ళేసి మోషన్కి వెళ్ళేసి మళ్ళీ వచ్చి ఫాలో అవ్వచ్చు, మళ్ళీ క్లాస్ కంటిన్యూ చేయొచ్చు. సుమారుగా 1 అవర్ క్లాస్ ఉంటుంది. ఇందులో 2-3 సార్లన్నా మీకు లూజ్ మోషన్స్ అయ్యే విధంగా మీరు ప్రయత్నించాల్సి ఉంటుంది. సో కాబట్టి ఈ క్లాస్ ద్వారా పెద్ద ప్రేగులు చిన్న ప్రేగులు కూడా శుద్ధి న్యాచురల్గా జరుగుతుంది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వరకు, కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకు, అలాగే ఒబేసిటీ, రెగ్యులర్గా మోషన్ ఫ్రీ రాని వాళ్ళకు ఇది బాగా యూస్ఫుల్గా ఉంటుంది. రేపు ఒకసారి ట్రై చేయండి. 7:30 నుంచి 8:30 దాకా యోగా హాల్లో ఉంటుంది. తర్వాత మీకు సాయంత్రం పూట రేపు పవర్ యోగా క్లాస్ కూడా 5 to 6 ఉంటుంది. డాక్టర్ గారు చెప్తారు ఇవాళ సాయంత్రం క్లాస్లో రేపు ప్రోగ్రామ్ ఎట్లా ఉంటుందని. ఈ 2 క్లాసులు మాత్రం ఇంపార్టెంట్. తర్వాత మీకు బైరి శ్రీనివాస్ గారి క్లాసు రేపు హాలిడే కాబట్టి కీళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, మెడ నొప్పులు నివారణ మార్గాలనే క్లాస్ జాయింట్ గురించి వీడియో ప్రజెంటేషన్తో చూపిస్తూ ఇవి ఎలా వస్తాయి, వీటికి రాకుండా నివారణ చేయడానికి డెమో కూడా ఉంటుందన్నమాట. ఎలా ఆ ఆసనాలు చేస్తే వీటిని మనము నివారించుకోవచ్చు అనేది. రేపు దాదాపు 10 to 12 అట్లా ఉంటుంది క్లాసు. హాలిడే కాబట్టి రేపు ట్రీట్మెంట్స్ ఉండవు కాబట్టి అలా ఉంటుంది, ఉపయోగించుకోవచ్చు. తర్వాత మీకు రేపు ఈ విధంగా రేపు సాయంత్రం షెడ్యూల్ ఎలా ఉంటుంది డాక్టర్ గారు సాయంత్రం క్లాస్లో చెప్తారు. ఈ మార్నింగ్ క్లాసులు మాత్రం ఉపయోగించుకోండి. క్లోజింగ్ ప్రేయర్ చేస్తాం. 2 చేతులు జోడించి నమస్కార ముద్ర. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. 2 చేతులు రాపిడి చేస్తూ ఆ వేడిని వెచ్చదనాన్ని ముఖానికి కళ్ళకు స్పర్శించండి. చివరగా క్లాపింగ్ థెరపీ చేస్తాం. చేతుల దగ్గరికి 1 2 1 2 3 1 2 1 2. One, two, 1 2. Continuous clapping, గట్టిగా. ఫైనల్గా లాఫింగ్ థెరపీ స్టాండింగ్ పొజిషన్కి వచ్చేయండి. హాయిగా నవ్వాలి. ఎక్కడ కూడా ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఫ్రీగా ఉంచండి. మంచి హార్మోన్స్ రిలీజ్ అయ్యి రోజంతా హ్యాపీగా ఉండడానికి మనకు మంచి అవకాశం. లాఫింగ్ థెరపీ ఉపయోగించుకోండి. హ్యాండ్స్ బాగా పైకి లేపి ఫ్రీగా వైబ్రేట్ చేస్తున్నామండి.
థ్యాంక్ యూ వెరీ మచ్. మ్యాథ్స్ ఇక్కడే వదిలేసి 7 to 8 క్రియాస్ ఉంటాయి. రేపు లఘు శంఖ ప్రక్షాళన ఒక